వాళ్ళకున్న మెంటల్ ట్రేట్ ఏంటంటే దే గ్రో సైలెంట్ వైల్ యాంగ్రీ వెన్ యాంగ్రీ. కోపం వస్తే ఇంట్లో నిశ్శబ్దం అన్నమాట. అంతఃపురాల్లో ఎక్కడుందో కైక వెతుక్కుంటూ వెళ్ళాలి దశరథుడు. తర్వాత మీరు వెళ్ళి మాట్లాడించినా కూడా నిశ్శబ్దం, అలా కూర్చుని ఉంటారు. మౌన వ్యాఖ్య అని ఇంకేం లాభం లేదు. ఇవన్నీ అలాంటి కోపం వస్తాయి. నక్సల్కి వాళ్ళు కోపం వస్తే మన రోడ్డు మీద తెలుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆఫీసు నుంచి వాకిట్లోంచి క్లబ్కి వెళ్ళిపోయి వాళ్ళు నిద్ర ఇంటికి తిరిగి రావచ్చు. ముందు వాకిట్లో తెలుస్తుంది నక్సల్కి వాళ్ళు కోపం వస్తాయి. ముఖ్యంగా నక్సల్కి ఆడవాళ్ళకి కోపం వచ్చిందంటే ఎవరు లోపోయితే వాళ్ళకి, అంటే కోపం అనేది ఒక ఇంపర్సనల్ ఎంటిటీ వాళ్ళకి. ఇది ఎవరి మీద ఉండదు. నక్సల్కి కోపం అంటే కోపమే. అది కుర్రాడు ఉంటే వాడు వ్యూ సాఫ్ అయిపోతుంది. అక్కడ భర్త ఉంటే మరి వాడికి ఎవడైనా అంతే. కానీ అడ్వాన్స్ అవుతూ ఉండి ఇన్సానిటీ కేసెస్లోకి వచ్చినటువంటి కొన్ని ఉంటాయి. వీటిలో కూడా వాటిలో మాత్రం చాలా డేంజరస్. నక్సల్కా పేషెంట్ in a split second the lady throws the child into fire or a drum of water. ఊళ్ళో ఒక ఉండేది 3 మాటలు పడేసింది డ్రమ్ ఆఫ్ వాటర్లో చేయండి. సడన్గా వాళ్ళు చూసి సేవ్ చేశారు. ది చైల్డ్ ఈజ్ సేవ్డ్. బట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ షీ అండర్స్టాండ్స్ అండ్ షీ గివ్స్. అది నక్సల్ కదా. అంటే అడ్వాన్స్డ్ కేసెస్. నక్సల్గా అందరూ ఇలా అంటే ఇంకా ప్రపంచం ఉండదు. అది రుద్రకోపాగ్ని. అలాగే డెలివరీలో పెర్పరల్ మేనియా వచ్చి తర్వాత మెంటల్గా వచ్చినప్పుడు హస్బెండ్తో మామూలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి లేడీ ఆ పక్కన స్టవ్ వెలుగుతూ ఉంటే ఈ స్టవ్ హస్బెండ్ మీకు విసురుగా అనిపిస్తుంది అని ఇట్లా. కానీ ఏమిటి ఇలా ఐడియా వచ్చింది? నాన్సెన్స్. కొన్ని ఇంపల్సెస్ అంటారు వాటిని. అవి వేరే అర్థం చేసుకోవాలి. అంటే అనాలోచిత చేష్ట. అంటే మైండ్ కానీ లాజిక్ కానీ థింకింగ్ కానీ ఇంటెన్షన్ కానీ ఏముండదు. దానంతరం ఇన్ స్పైట్ ఆఫ్ హ్యూమ్ ది థాట్ కమ్స్ టు హిమ్. అది ఇంపల్స్ అంటే. థాట్ కూడా రాకుండా ఒక్కొక్క చేయి వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఒక్కో మాట ఉండేది ఏమిటి మనం అందాం అనుకున్నాం అనేది లేదు. అలాగే మాట్లాడుతూ ఇలా అంటాం. మనలోనూ ప్రతి వాళ్ళు కొద్దిగా ఉంటాయి కానీ యావరేజ్గా ఉంటాయి. అది దాటితే మనం రికగ్నైజ్ చేస్తాం. ఇంపల్స్ అంటే ఉంటుండకూడదు ఇలా అంటూ ఉంటాడు. ఆ పక్కన ఏదైనా ఇట్లాంటి ఉంటే చేయి లేకపోతుంది చూసుకోకుండా ఇలా అంటూ ఉంటాడు. ఇంపల్సెస్. ఇప్పుడు మనం ఒళ్ళు విరుచుకుంటాం. ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటివే. కానీ బాడీలో మనం ఎరగని అడ్జస్ట్మెంట్స్ కోసం జరుగుతాయి. ఇంకా ఇంపల్సెస్లో సడన్గా నేను గడ్డం చేయను అని మానేసేట ఒక బార్బర్ అమెరికాలో కెంట్ రాశాడు కేసు. వాడు కొడుకులు చెప్పేసి వాడు స్టాప్ చేశాడు. క్రాప్ మాత్రం చేస్తున్నాడు. ఏం చేతంటే ఆ కత్తి ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఇట పటామని లాగేస్తే గొంతు అని అనిపించేది. ఒక సెకండ్ వాడు కంట్రోల్ చేసుకుని నిర్ఘాంతపోయినాడు. 3 మాటలు జరిగింది వాడికి. అంటే యాక్చువల్గా వాడు ఆ గొంతు తీసేసి ఉండాల్సింది. ఎప్పుడు జరుగుతుందో వాడు చెప్పలేదు. అది స్ప్లిట్ సెకండ్. అంటే గడ్డ చేస్తూ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ తీసేస్తే పీకే అని లేచేది. టప్పున ఎట్లా అదృష్టంగా ఆగింది. 2 మాటలు చూశాడు. 3వ మాట టప్పున స్టాప్ చేసి వీడి దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఏం జబ్బు లేదంటున్నారు అని చెప్పాడు. ఈయన బాగా తాను స్టడీ చేసినటువంటి మెటీరియల్ అమెరికాలో ఆ ఇంపల్స్ ఒకే ఒక డ్రగ్ ఉన్నది. దేనికి? హెబార్ సల్ఫర్ అనేటువంటి డ్రగ్ ఉన్నది. ఆ బార్బర్ని పిలిచి అన్ని స్టడీ చేసి వెరిఫై చేసుకుని హెబార్ సల్ఫ్ సీఎం ఒక డోసు ఇచ్చారు కెంట్. ఆయన ఇచ్చిన క్లినికల్ కేసెస్లో మాయమవటమే కాకుండా వాడికి ఇంకేమి జబ్బు లేకపోవటం, వాడికి ట్రీట్మెంట్ అది అక్కర్లేకుండా టు ది లాస్ట్ మూమెంట్ అండ్ హీ లివ్డ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఏ హెల్తీ లైఫ్. అంటే ఈ ఇంపల్స్ జబ్బు కాదు, వాడికి ఉన్నటువంటి సమస్త కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి జబ్బుని ఫైల్గా తీసుకొచ్చి చూపిస్తుంది ఈ ఇంపల్స్. అంటే వాడి ఫైల్ తీయండి అన్నటువంటి హెబార్ సల్ఫ్ వాడి ఫైల్.
ఇలాగే ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఒకటికి ఉంటుంది. ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఏ టైపులో ఉంటుందండి? ఆరం మెటాలికంలో ఇంపల్స్ కాదు, అది వాడి ఇమోషన్. అంటే వాడు సావకాశంగా ఓ 2-3 నెలల నుంచి ఇలా మనం చచ్చిపోవద్దు గాక అని చెప్పి దిద్వార నక్షత్రాలు నిర్ణయించుకుంటూ ఉంటాడు. అది ఇంపల్స్ కాదు. ఆరం మెటాలికంలో ఇమోషనల్, అది సూయిసైడల్ మేనియా. మేనియా వేరు, ఇంపల్స్ వేరు. జాగ్రత్త. దేంట్లో కరెక్ట్. ఎవరు? నేట్రమ్ సల్ఫ్. నేట్రమ్ సల్ఫ్ జాగ్రత్తగా ఉండాలి. ఇంపల్స్ టు కిల్ హిమ్సెల్ఫ్. ఒక స్ప్లిట్ సెకండ్లో అక్కడ ఏమైనా పెట్టుంటే అది పెట్టి మెడకాయ ఎక్కువసుకుందామనో, పొడి చేసుకుందామనో, లేకపోతే విషం ఉంటే తాగేద్దామనో ఏముంటేది, లేకపోతే ఇట్లాంటి కరెంటు ఏదైనా ఉంటే లాగేసి అందులో వేలు పెడదామో అనిపించి మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది. ఒక స్ప్లిట్ సెకండ్లో వస్తుంది ఐడియా. అక్కడ ఏది ఉంటే అది పెట్టి చచ్చిపోదాం. మళ్ళీ ఇదేమిట్రా, నేట్రమ్ సల్ఫ్ వాడికి కనీసం 50 mg కంటే పైన వేయాలి, కానీ కింద కాదు, ఒకటే డోసు, అందుకంటే అక్కర్లేదు. డ్రగ్గులు వేస్తూ తీస్తూ ఉంటే వీళ్ళకి లోపల వెళ్ళిపోతారు. ఎప్పుడప్పుడు అదేదో పెట్టి ఆ డ్రగ్ పెట్టే కొట్టుకుంటాడు. ఆర్జెంటీనా మెట్రికం పొరపాటు పడద్దు. ఇంపల్స్ టు జంప్, జాగ్రత్తగా ఉండాలి. ఆర్జెంట్ మెట్రికంలో ఏముంటుంది? ఇంపల్స్ టు జంప్ వెన్ హీ సీస్ ఫ్రమ్ ఏ హైట్. ఇంపల్స్ టు జంప్ వెన్ హీ సీస్ ఫ్రమ్ ఏ హైట్. బాగా ఎత్తున నుండి దిగువకు చూచినచో దూకుదును అనిపించుట. అంటే పెట్టగూడ పొట్టిగా ఉంటే దూకేస్తాడు. ఎందుకంటే ఆ స్ప్లిట్ సెకండ్లో అనిపించడానికి చేయటానికి తేడా ఉండదు. అది ఇంపల్స్ అంటే. బికాస్ ది ఫిజికల్ బాడీ ఈజ్ నో క్రైటీరియన్. బాడీ ఆర్ నో బాడీ, ది థాట్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ పోటెంట్. పెట్టగూడ పొట్టిగా ఉన్నట్లయితే బాగా ఎత్తుగా ఉండే కిందికి చూసుకుంటే పటామని దూకేస్తాడు. అంటే దూకేస్తానేమో అనే ఐడియా వస్తుంది. అంటే దూకేయటమే వాడు. అది అర్జెంటీనా. ఇంకోటి అర్జెంటీనా ఇంకో ఇంపల్స్ ఉంది, జాగ్రత్తగా. పక్కన ఇలా నది ప్రవహిస్తూ ఉంటుంది. బాగా ఎత్తు నుంచి ఆ బ్రిడ్జి మించో, వంతెన మించో, మధు మించో, గోదావరి బ్యారేజ్ మించో ఇలా చూస్తాం. ఆ నీళ్ళటు ప్రవహిస్తూ ఉంటే పిట్టగోడ కనుక తిన్నగా లేకపోతే వీడు దాంట్లో పడతానేమో ఇటు పక్క గొంగుతున్నాం అనుకుని దాంట్లో గొంగి పడిపోతాడు. ఇది అర్జెంటీనా. రన్నింగ్ వాటర్ ఉందే, రన్నింగ్ వాటర్ మేక్స్ హిమ్ బెండ్ అండ్ టంబుల్ ఇంటూ ఇట్. దాంట్లోకి వాడికి తెలియకుండా వంగుతాడు. అంటే ఈతలు రెండో పక్క వంగుతున్నాం అనుకుని దాంట్లో వంగి పడిపోతాడు రన్నింగ్ వాటర్లో. ఇవన్నీ ఇంపల్సెస్. ఇది ఆర్జెంటీనా. ఇది తప్ప సూయిసైడల్ది ఆర్జెంటీనా కాదు. తర్వాత ఆరం మెటాలికం అంతకంటే కాదు. ఆరం మెటాలికంలో అసలు ఇంపల్సెస్ లేవు. ఆలోచితములైనటువంటి ఆత్మహత్యా ప్రచారమే కానీ అనాలోచితం ఏం లేదు. కావాలంటే వాళ్ళు ఆత్మహత్య మీద వాల్యూమ్ రాసి మరీ తెస్తారు. ఆరంభటారు ఓ మహాకావ్యము, పూర్వులు పెద్దలైన మహానుభావులు ఎవరెవరు ఆత్మహత్యతో ఎలా ఎలా తెచ్చారో రాయగలరు. ఇంపల్స్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఇమోషన్ అలాగా తెలిపి సారోఫుల్ అండ్ మార్నింగ్ అండ్ థింకింగ్ అండ్ డెవలపింగ్ an art to kill themselves. సూయిసైడ్. రాత్రిపూట రోజు నిద్ర లేకుండా అలా కూర్చున్నది. ఈ ఊర్లోనే ఉన్నాడు పాపం, 55 ఏళ్ళు 60 ఏళ్ళు. కూతురు అల్లుడు పిల్లలు మనవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఏడుస్తూ కూర్చు. ఏమిట్రా ఓ రోజున అనుమానం వచ్చింది. అల్లుడు మెడుకొచ్చి నిద్ర మెడుకోరా అన్నట్టుగా కళ్ళు మూసుకొని దుప్పటి మొహం కప్పుకొని చూస్తూ ఏడుస్తూ కూర్చొని తెలవరు. మొన్నడు వచ్చి నాతో చెప్పాడు. అప్పటికి అర్థం నుంచి ఆవిడకి మందు ఇస్తున్నాను. ఆవిడ చెప్పే సిమ్టమ్స్కి ఉన్న వాటికి సంబంధం లేదు. ఎక్కడ ఒక కడకి రావట్లే కేసు. సంవత్సరాలు కదా, పుష్కరాలైనా రాదు. మనకి కీ నోట్స్ అందకపోతే ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళకి సంబంధం లేకపోతే చేస్తే కొన్నాళ్ళ ఇంక తర్వాత ఇది చెప్పాడు. తెల్లవారులు ఏడుస్తూ ఉంది, నిద్రపోవటం లేదు, అలా కూర్చుంది. అంటే అప్పుడు ఇంకొన్నాళ్ళు అబ్జర్వ్ చేయ, జాగ్రత్త, సూయిసైడల్ మేనియా కావచ్చు, షీ మే హర్ట్ హర్ సెల్ఫ్, జాగ్రత్తగా ఉండని చెప్పాను. అతను పాపం రాత్రిపూట అతను భార్య నిఘా వేసి ఉన్నారు. వస్తే ఓ రోజు రాత్రి వారం 10 రోజులు అయిన తర్వాత ఆ పగల ఏం చేసింది,
పాతదైనటువంటి నవారు మంచాన్ని బిగించి ఆ వదులుగా అడుగున కాళ్ళ వైపున వదిలిపెట్టేసింది నవారు. చూస్తే కూతురు అబ్జర్వ్ చేసింది. నేను చెప్పుంచే కదా ముందు, వేర్ ఆన్ ది లుక్అవుట్ చేస్తే ఆ రాత్రి ఆ వదులుగా ఉంచిందే నవారు, అది పిల్లలు వాళ్ళు పడుకున్నాక బ్లేడ్ పెట్టి కట్ చేసింది. అంటే తోకల్ని వేళ్లాడుతోంది. ఆ రాత్రి 1:02 అది మెడకు బిగించుకుని ఊరిపోసుకుంటుంది. పట్టుకున్నారు. నేను ఆత్మహత్య చేసుకుంటాను, చచ్చిపోయాను డిక్లేర్ చేసేవాళ్ళు చచ్చిన తన్న నెవర్ నేను బావిలో పడి వస్తాను, నా కోడలు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను అని డిక్లేర్ చేసినది. నేను రాస్తాడు ఆఫర్, హ్యూమరస్ ఆఫర్, కోడి క్యాన్సర్. అక్కడికి చాలా కాలం చూశారు, చుట్టుపక్కల వాడు చస్తుందేమో చెప్పినట్టు. ఇంకా కొన్నాళ్ళు చూసి కొందరు జ్ఞాపకం చేశారు, ఏమంటే ఆ మధ్య మీరు ఏదో పోతామన్నారు, ఆ విషయం ఏమైంది, ఏం చేశారు అంటే ఆవిడ ఇది చలికాలం కదా, నూతులో పడి చావాలి కదా, ఇది ఎండాకాలం వచ్చాక ఆలోచిస్తున్నాను. అలా ఉంటుంది విషయం. ఎప్పుడు సూయిసైడ్ గురించి మాట్లాడటం కానీ, చచ్చిపోతానని డిక్లేర్ చేయటం కానీ చెప్పినటువంటి వాళ్ళకి యూ కెన్ బి షూర్ దట్ దే ఆర్ సేఫ్. మనకంటే ఎక్కువ కాలం పోతారు. డిక్లేర్ అన్నారు చేయరు. సూయిసైడ్ చేసిన వాళ్ళు దే విల్ స్టన్ యూ బికాజ్ యూ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ డైమెన్షన్ ఇన్ దెమ్ అన్లెస్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దర్ డైలీ మూమెంట్స్. వీళ్ళలో ఉంటారు, ఈ ఇంపల్స్ గాళ్ళలో ఉంటారు. ఆరం మెటాలికంలో స్లోగా వర్క్ చేస్తారు, ఇంపల్స్ గాళ్ళలో అసలు పట్టుకోలేము. ఎందుకంటే క్షణం ముందు వాళ్ళకి ఐడియా ఉండదు, మీరేం పట్టుకుంటారు. ఇది కంపారిటివ్ స్టడీ కొంచెం. ఏది ఆవిడికి ఆరం మెటాలికం 50 దట్ క్యూర్డ్ హర్, నౌ షీ ఈజ్ క్వైట్ సేఫ్. కూతురు, అల్లుడు, మనవరు, ఆవిడ హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడే ఉండేవాడు, మన రైల్వే క్వార్టర్స్ వెనకాలలోనే మేడ మీద అద్దెకు ఉండేవాడు. ఇంకా నెక్స్ట్ ఈ సైలెన్స్ ఉన్నదే, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైలెన్స్ రాసుకోగలరు చూడండి. ఓకే వినండి. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైలెన్స్ గ్రోస్ యాజ్ ది లేడీ అప్రోచెస్ ఇన్సెనిటీ అండ్ ది డ్యూరేషన్ ఆఫ్ సైలెన్స్ ఆల్సో గ్రోస్. తడవకి ఎవరితో మాట్లాడకుండా ఉండే మూడ్స్ రావటం, ఆ మూడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాం. అదివరకు 5-6 రోజులకు ఒక మాట అలా వచ్చేది, ఇప్పుడు రోజు వస్తూ ఉంది. అంటే ఈవిడ ఇన్సెనిటీకి దగ్గరికి వెళుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక అదివరకు ఒక మాట వస్తే 1 గంట 1 గంట వెళ్ళి గదిలో కూర్చునేది చూస్తూ. పల్స్కిలో వాళ్ళకి సైలెన్స్ వచ్చి ఈ కోపం వచ్చినట్లయితే ఏం చేస్తారు, ఇలా హాల్ ఉంటుంది అనుకోండి, ఇలాంటి హాల్లో తప్పనిసరిగా కూర్చోవాలి. ఎవరన్నా బారసాలనుకోండి, మన సూర్యకుమార్ పెళ్ళి అనుకోండి, అలాంటి చోట వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు ఇలా కూర్చుంటారు. అంటే గోడ వైపు తిరిగి కూర్చుంటారు. లేదా ఇంకా కన్వీనియంట్ గా ఉన్నట్లయితే విండో ఉన్న చోట కూర్చుని కిటికీలోంచి అలా విశాల ఆకాశం చూస్తూ ఉంటారు. చచ్చిన ఈతలు చూడు, పిలిచినా ఏం చేసినా. ఇది పల్సికల్. అది అరగంట ఎంతో చేస్తారు మామూలుగా. ఇది యావరేజ్గా మనం సేన్ అని అంగీకరించడానికి వీలైనంత మాత్రమే ఇన్సేన్కి మనందరి దగ్గర ఒక్కోళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే ప్యాస్ మార్కులలో మోడరేషన్లో కొంత పర్సంటేజ్ టాలరేట్ చేస్తారు అందరూ ప్రపంచం. దే డోంట్ కాల్ అది ఇన్సేన్. అది దాటిన తర్వాత ఇన్సేన్ అంటే మనలో ఎవళ్ళనో ఇన్సేన్ ట్రైట్స్ లేకుండా మాత్రం ఎవళ్ళం లేవు. ఆ మాత్రం ఒంటరిగా అటు తిరిగి కూర్చుంటాం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. కానీ కొంచెం ఎక్కువ అవుతుంది పల్స్ లెవెల్. ఇంకా పల్సటిలా తాలూకు అనారోగ్యం ఎక్కువ అవుతున్న కొద్దీ గంటన్నర అలా కూర్చుంటారు. తర్వాత బాగా ఇంకా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ పిల్లల్ని పట్టించుకోరు, భర్తని గురించి వినిపించుకోరు,
మందు పుచ్చుకోరు, డాక్టర్ దగ్గరికి రారు. రోజుల తరబడి ఒక్కొక్కటి 2 రోజులు 3 రోజులు కిటికీలోంచి అటు చూస్తూ కూర్చుంటారు. లేవరు, మంచినీళ్ళు తాగరు, అన్నం తినరు, ఏమి లేదు, అలా కూర్చూస్తూ. దిస్ ఇస్ ది వే gradation of steps going into insanity of pulsatilla constitution, especially ladies who suffered something after delivery. బ్యాడ్ డాక్టర్ చేతిలో డెలివరీ అయినటువంటి లేడీస్లో ఈ డ్రగ్స్లో ఏదో ఒక డ్రగ్కి సంబంధించిన ఇన్సానిటీకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అందుకే మెటర్నిటీకి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం బుర్రా బుద్ధి ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. పేడ బెల్లం తెలియకుండా అయోమయం కింద బిడ్డ పుట్టిందుకంటే సార్ తీసుకెళ్ళండి అన్నవాళ్ళ దగ్గరికి చేయాల్సింది. పిల్ల ఏడుపు వినిపించగానే దట్స్ ఆల్ రైట్ డిశ్చార్జ్ అనకూడదు. పిల్ల ఏడుపు కాకుండా పెద్దవాళ్ళ ఏడుపు లేకుండా ఉండాలంటే చాలా ఉన్నాయి ఇంకా చేయవలసినవి కాషన్స్ అవి చేయాలి. డిశ్చార్జ్ వినగా అయిందే లేదా, ప్లేసెంటా పడిపోయిందే లేదా, క్లీన్ అయిందే లేదా, తర్వాత ఈవిడేమన్నా అన్కాన్షియస్ అయిందా, డెలివరీ అవుతుండగా నర్వస్ అయిందా, జర్క్స్ వచ్చినాయా, ఇవన్నీ చూడాలి. తర్వాత ఈ పెయిన్స్ అన్బేరబుల్గా వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు మర్నాడు 3వ నాడు 4వ నాడు దీని తాలూకు మెంటల్ షాక్ తాలూకు విపరీతమైనటువంటి కళలు వస్తాయి కొందరికి. ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకుంటేనే మెటర్నిటీ, లేకపోతే ఫ్రెటర్నిటీ కూడా లేదు. ప్రతి అమ్మవారు తగుతున్నమ్మా అని మెటర్నిటీ పెట్టకూడదు. అవతల వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాక కూడా సేఫ్గా ఉండాలి. లేకపోతే 2-3 నెలలు అయ్యేటప్పటికీ ఇలా సైలెంట్గా ఉంటాం మొదలెడతారు వీళ్ళు. లేదా మిగతా డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, ఏది హైస్యామస్, దానికి సంబంధించిన దాంట్లోకి పెడుతూ ఉంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలా చూస్తూ ఉంటాం, అలా చూసి నవ్వుతూ ఉంటాం, ఇట్లాంటివి మొదలెడతారు. కొందరు హైస్యామస్లో వెళ్ళిపోతారు. పెడుతూ ఉంటే ఏం జరుగుతుంది చూసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చాట్లో బియ్యం పోసి తిరుగుకుంటూ చట్టంగా చూసి పక్కనే మళ్ళీ జరుపుకుంటారు. అబ్జర్వ్ చేసి ఇవి ఊరికే యాక్సిడెంట్లుగా జరుగుతున్నాయని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సంథింగ్ అబ్నార్మల్ ఈజ్ ఆల్వేజ్ అబ్నార్మల్ అండ్ ఇట్ షోస్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్. ఇంకా కొంచెం రోజులు అయ్యేటప్పుడు వాళ్ళు అలాగా ఇటు చూసి నవ్వటం, అటు చూసి నవ్వటం, ఎవరైనా వస్తూ ఉంటే వెళుతూ ఉంటే కూడా నవ్వుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ అనుకుంటుంది. అటు పైన నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఊరికే నవ్వుతూ ఉంటాం, పాటలు పడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటే గ్రేడేషన్స్. వీళ్ళు మాత్రం ఇలా ఉంటారు. సైలెన్స్ మూవీ కాదు, ఇది మూవీ, ఇది టాకీ కాదు. వీళ్ళది ఎక్కువ అవుతుంది క్రమంగా ఈ సైలెన్స్ అప్రోచ్ అవుతున్న కొద్దీ. తర్వాత నెక్స్ట్ మెంటల్ ట్రైట్ వీళ్ళది refuses to take medicine from the doctor. వైద్యుల దగ్గర మందు తీసుకుంటాను తిరస్కరిస్తారు. ఏదో పాయింట్లో ఎక్కడో వీళ్ళకి కొద్ది డిఫర్ అవుతారు, ఇరిటేట్ అవుతుంది. డాక్టర్ ఇలాగా ఇవి చూస్తూ దగ్గుతాను, ఒక ముక్క ఎక్కువ మాట్లాడాడు అనుకోండి డాక్టర్, అలా జలుబు చేసేవన్నీ తినచ్చా అన్నాడు అనుకోండి. ఏమిటి ఆయన ఉద్దేశం? ఇక్కడ డాక్టర్ వీడిగా ఆవిడ పాప హస్బెండ్ ఇట్లా మరి డాక్టర్ గారు వల్ల రమ్మన్నారు కదా నెక్స్ట్ సండే అంటే వెళుతుంది. స్టబరన్ రిఫ్యూజ్, ఇంకేం లేదు. ఏం చేస్తుంది స్టబరన్ రిఫ్యూజల్ అంటే? స్టబరన్ సైలెన్స్. అది పల్స్కిలా టిపికల్. ఇంకో డ్రగ్ కాదు. సమాధానం చెప్పదు, వెళ్ళదు, రానని చెప్పదు, అవునని చెప్పదు, ఏమి చూస్తూ ఉంటుంది. మరి లే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్నానం చేయంటే ఇంకేం మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. వీడికి ది ఓన్లీ ఆల్టర్నేట్ లెఫ్ట్ ఈజ్ he has to go to the doctor and swallow some medicine. అయితే వాడు బీపీ తగ్గించలేదు, ఇంకా బలవంతం చేస్తే డాక్టర్ని ఇంటి దగ్గరికి తీసుకొస్తానంటే
మరి అదే ఉందిగా. నెక్స్ట్ ఈవిడ రాలేదనుకోండి, నెక్స్ట్ డాక్టర్ని పని తీసుకురానా అంటే ఆవిడ కోపం షీ ట్రాన్స్లేట్స్ ఇట్ ఇంటూ స్మైల్. పల్స్కిల్ అది ఒక చిరునవ్వు నవ్వి, నాకు తప్పే ఉందండి, నాకేం లేదుగా, నాకు బాగానే ఉంది, నాకు ఏదైనా రోగం ఉన్నప్పుడు కదండి మందు ఉన్నప్పుడు పుచ్చుకున్నాను, తప్పు ఇప్పుడేముంది, ఇప్పుడు తలకాయ నేలకేసి కొట్టుకోవాలి, చేసింది ఏం లేదు. ఎందుకంటే కనీసం ఆడు కోపంగా అయినా ఉంటే, ఏడు కోపంగా ఉంటే 2 నక్స్వామికాలు అంటే ఠాఠా కొట్టుకుంటారు. ఏమి లేదు, నాన్ వైలెన్స్, ప్యాసివ్ వైలెన్స్. ఇంక చేసేదే ఉంది. గుప్పిడితో ఉప్పు పట్టుకోండి, పన్ను వసూలు చేయమని, పన్ను ఇవ్వమని అన్నారు గాంధీ గారు. అంటే ఏం చేయి, వాళ్ళు పోలీసులు వస్తే ఏం చేయాలంటే ఎదుర్కోవద్దన్నాడు. వాళ్ళు వదలండి అంటే వదలకండి అన్నాడు. వదలమని చెప్పమంటే చెప్పొద్దన్నాడు. దండి మరిచిలో సాల్ట్ తింటో ఉప్పు పట్టుకోండి గుప్పడు వీటి మీరు కొడితే అన్నారు. అంటే ఇవి వాటంతర పట్టు తప్పి వదిలేస్తే తప్ప మీరు వదలకండి అన్నారు. ప్యాసివ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టాడు గాంధీ గారు. Unfortunately, mankind was half animals in those days to understand those things. కనుక పల్సటిలా ఒక విధంగా గాంధీ గారు లాంటి డ్రగ్ అని చెప్పవచ్చు. లేడీ, ప్రతి లేడీ ఇంటింటో ఒక గాంధీ అన్నట్టు ఉంటుంది అన్నమాట. పల్సటిలో ఉంటుంది. డాక్టర్ని తీసుకొస్తానంటే చిరునవ్వు నవ్వుతూ, ఎందుకండి నాకే బాగానే ఉన్నా కదా అంటుంది. వీడికి బలవంతం తీసుకొచ్చాడు అనుకోండి. నెక్స్ట్ స్టెప్, సరే రోజు ఇది అన్నప్పుడల్లా ఇది సిబ్బెళ్ళే మొహం పెట్టి బాగానే ఉంది అంటుంది. నేను ఎట్లా మరి, అందుకని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి వాడిని వాకిట్లో కూర్చోబెడితే వీడు అడ్డగాడి తగ్గుతాడు, వీడు రాదు లోపల, ఏ రాదు. అది కాదు, బాగుండదు, డాక్టర్ గారు వచ్చారండి, ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్పండి అంటుంది. బాగానే ఉందిగా, బాగానే ఉంది. పోనీ డాక్టర్ని లోపలికి తీసుకొస్తానంటాడు. వంటింటాడు సర్ప్రైజెస్ అయిపోయా. వీడా డాక్టర్ గారు సార్, ఈ నెక్స్ట్ టైం సార్ క్షమించండి ఇలా అంటూ ఉంది. అంటే డాక్టర్ ఏమిట్రా ఇంత దూరం పిలుచుకొచ్చామని ఆవిడ కనపడదు. వీడేమో మందంటాడు, వాడికి అర్థం కాక డాక్టర్ వాడు నక్సాగా అయిపోతాడు. ఎందుకంటే నక్సాయిక, పల్సటిల్ అలాంటి డ్రగ్స్ ఉంటాయని వాళ్ళ మతంలో తెలియదు కనుక వాడు అందరూ పేలిపోతాడు. ఊరికే ఇంటికి వెళ్ళి వాడు సర్పాసులు మింగుతాడు ఆ డాక్టర్. కనుక స్టబరన్ సైలెన్స్ దాని లక్షణం. పైగా అంటుంది ఆయనకి అసలు తీరదు ద్రాక్షాయనం, అలాంటిది ఆయన్ని మన ఇంటికి తీసుకురావటం ఎందుకు, శ్రమ ఇవ్వటం ఎందుకు. అంటే వాడిని ఏడిపిస్తున్నామని తెలుసు, ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నామని తెలుసు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి పెడుతుంది. వారు చాలా బిజీగా ఉంటారు. వారిని ఎందుకంటే తీసుకురావడం అని ఎంత కష్టం. వారు అక్కడ ఎంతమంది పడి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు తీసుకురావడం అని అనవసరంగా వారిని శ్రమ పెట్టేందుకు, వారిని కష్టపెట్టేందుకు. ఇది అంటే షీ నోస్ దట్ ఇట్ ఈజ్ అటర్లీ ఫాల్స్. ఆవిడ అంటుంది అదంతా పుట్టి భాష అని ఆవిడకి తెలుస్తుంది, కానీ అది పెట్టి వాయించేస్తుంది. ఇది పల్సటిల్ టిపికల్ నేచర్. అందుకు వాడు లేడీస్ దగ్గర అన్నది కానీ లేడీసే వేసుకోవాలి అనేది కాదు. ఇంకా నెక్స్ట్ది సిన్నర్ కాంప్లెక్స్. నెక్స్ట్ అలా కూర్చుని కిటికీలోంచి ద్వారవాళ్ళని చూస్తూ ఇట్లా అయిపోయింది. ఏమిటో ఈ జన్మ ఇలా అయిపోయి, ఈ పాదృష్టి ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఉండుండి ఎప్పుడప్పుడు అంటూ ఈ జన్మ ఇలా అయిపోయింది, ఏమిటో ఇది ఇలా, ఈ బతుకు ఇలా అయిపోయింది, భావకవులే అంటూ ఉంటుంది అన్నమాట. ఏమిటో ఉంటుంది. ఓల్డేజ్ వస్తున్న కొద్దీ, సెనిలిటీ వస్తున్న కొద్దీ
లేకపోతే బాల్యం అయిన తర్వాత కనుక ఇందాక చెప్పిన జబ్బులు వచ్చి తగ్గితే తర్వాత 2 గంటలకి 3 గంటలకి ఒక మూట ఎవరు లేకుండా ఊరికి ఒంటరిగా ఉన్నా సరే ఏమంట అంటుంటారు. ఏమిటి అంటే ఏమిటో అంటే అన్సాల్వబుల్ మిస్టరీ అనమాట. ఏమిటో క్వశ్చన్ మార్క్ ఉంటా. పాపం ఈ జన్మ ఇలా ఏమిటో అనేక మహాపాపాలు చేసి ఇలా అందుకే ఇట్లా అనుభవిస్తున్నాం. ఏమనుభవిస్తున్నాం అంటే ఇదెంత ఏంటి కష్టం కాక సుఖం ఏమిటి అంటే ఏమిటమ్మా నీకు కష్టం అంటే నరజన్మ. అసలు ఈ లోకంలో పుట్టడమే దుఃఖం, నరకం. మేనేజ్ బార్న్ సిన్నర్. అసలు ఈ నరలోకంలో ఎందుకు పుడతా ఉన్నారు అసలు? లేకపోతే మనం ఏ పాపం చేయకపోతే ఆ నారాయణమూర్తి దగ్గరే ఉండేవాళ్ళట. వీళ్ళు చూస్తారు ఈ లోకానికి రారు అసలు దిగి. అదొక ఫిలాసఫీ. ఒక ఫైలు పల్సటిలా అని ఉంటుంది ఫిలాసఫీలో. సల్ఫర్ వాడికి ఒక ఫైల్ ఉంది కదా, రోజు స్నానం చేస్తేనే లెక్క అని. చేసిన వాళ్ళు మునగాళ్ళ, రోజు స్నానం చేసిన వాళ్ళంతా ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారు. వాడి ఫైల్ అది. ప్రతివాడికి ఫిలాసఫీలో ఫైల్ ఉంటుంది. ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రతివాడికి పార్ట్ టైం జాబ్ ఏడుస్తుంది. ఆ వెధవ డిప్లొమా డిపార్ట్మెంట్ అది. ప్రతివాడికి ఒక్కోటి కూనరాగం తీసేవాడు ఫిలాసఫీ. ఇవి చేతగానే వాడు ఉండరు కనుక వీడు ప్రతి డ్రగ్కి ఫిలాసఫీలో ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క వేరే కౌంటర్ ఉంటుంది అనమాట. వాడి ఫిలాసఫీ అని చెప్పి పల్సటిలా ఫిలాసఫీ అంటే ఏమిటి? ఏదో మహాపాపం చేసుకుని ఈయన అర్జున ఎత్తాను. అందులో నేను మరీ పాపిష్టి. లేకపోతే ఇలా అనుకుంటుంది ఎలా ఉంది ఏమిటో మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలా నీకు చాకరీ చేస్తుంది, ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఫెలోస్, కూతురు అల్లుడు మీ ఊళ్ళో ఉన్నారు ఉన్న దగ్గర. మొత్తానికి ఇగో జన్మ అన్నాక అది పాపం అనుకో, నరజన్మ పాపిష్టి. లేకపోతే అందరిలాగా నేను ఉండేదాన్ని కదా, ఏ మహాపాపం చేసుకున్నాను. ఆ పాపం ఏమిటో యువతలకి ఎక్స్ప్లోర్ అవ్వదు. అక్కడ పెట్టి చూపించి మాట్లాడుతూ ఉంటారు దాని చుట్టూ పాపాలజీ. ఇది వాళ్ళకి బాగా మంచి రుచికరమైనటువంటి వస్తువులు, భోజనం, విందు భోజనాన్ని పిలిస్తే రాదు, అవాయిడ్ చేస్తారు. ఎందుకని? ఈ చేసింది చాలక ఇవన్నీ కూడా సుఖభోగములు అనుభవింపోలేనా? మంచి రుచిగా అన్నం పెడితే ఏదో తినేసి మనుషులు అయితే సరిపోదా? ఈ పాపిష్టి చెప్పేసి రుచులు కూడానా? మంచి మంచం వేసి రూమ్ ఇచ్చి అందులో పడుకోమంటే దోమతరాలన్నీ వేసి ఆ కింద తొండు గుట్టేసుకునో లేకపోతే చెంగేసుకునో పడుకుంటారు. భోజనాలకు లేండి అంటే చెప్పుడు మనుషులు దాగి పడుకుంటారు. వీళ్ళందరికీ ఒకటే రోగం. నక్స్వాంక వాడికి, సల్ఫర్ వాడికి, పల్స్ల వాళ్ళకి. నక్స్వాంక వాడికి అలా ఉంటే కడుపులో తేలిగ్గా ఉంటుంది, వాడికి తింటే తెల్లవారు చచ్చిపోతాడు. సల్ఫర్ వాడికి తింటే మర్నాడు ఆ మూడో నాడు గొడవగా ఉంటుంది తినకపోతే. అందుకని వాడిద్దరికి తినకపోతే తేలిగ్గా ఉంటారు. సల్ఫర్ వాడు తినకపోతే నీరసం, తింటే ఆయాసం, రెండు ఉంటాయి. అంటే తినంగానే కొన్ని తగ్గుతాయి, ఇంకొన్ని ఎక్కుతాయి. వీళ్ళు పల్స్ల వాళ్ళకి ఇంత పాపిష్టి జన్మ ఉండి కూడా తినటం కూడా అదొకటే అని మెంటల్. వీళ్ళు సైకలాజికల్. మీరు ఏదన్నా సూపర్వైజర్ పెడతానంటే అది కాదు, ఇది ప్రసాదం అంటే ఐదే పెట్టు, అవి కొట్టేస్తారు. కొంచెం మీరు ట్విస్ట్ ఇస్తే పాయసం అంటే తినరు, ప్రసాదం అంటే పెట్టిన తినేస్తారు మొత్తం అంతా కదా. కొంచెం లడ్డు తింటా అంటే నా జన్మకి లడ్డు కూడానా అంటే వెంకటేశ్వర స్వామి తింటా అంటే డాక్టర్ని తినేస్తారు. అంటే రిలీజియస్ మేనియర్స్ అని కొన్ని ఉంటాయి వీళ్ళకి. ప్రతి వాడికి, ప్రతి డ్రగ్ వాడికి ఓ ఫిలాసఫీ ఉన్నట్టు ప్రతి డ్రగ్ వాడికి ఓ రిలీజియన్ ఉంటుంది. పలసటిలో వాళ్ళ తాలూకు రిలీజియన్ ఏంటి? మనం పూర్వజన్మల్లో
అపచారం ఏమో చేశాం, ఈ జన్మ ఇలా పాడైపోయింది, తగలడిపోయింది, దిస్ ఇస్ వేస్ట్ ఇప్పుడు లైఫ్. ఇంకా వాళ్ళని గనక మీరు గౌరవంగా చూశారని తెలిస్తే గిలగిల కింద పడుతూ అనుకుంటారు. పల్స్లో ఆనర్ రండి కూర్చోండి అంటే ఇదిగో రండి అనకు రారా కింద పడుతూ అనుకుంటారు. పల్స్లో ఆనర్ రండి కూర్చోండి అంటే ఇదిగో రండి అనకు రారా అను అంటాడు. పల్స్లో వాడు మొగాడైతే కూర్చో అంటే నువ్వు నుంచో అను నేను సంతోషిస్తా అంటాడు వాడు. పల్స్లో వాడు నెగిటివ్ ఫీల్ అవ్వడు. మీరు కూర్చో అన్నారంటే వాడు నన్నేటి కూర్చోమంటే నా దుంపదే కానీ మీరు నుంచో అనండి, నన్ను ఒక గంట నుంచోబెట్టండి వాకిట్లో, నా పాపాలు సహం పోయినట్టు భావిస్తానంటాడు. ఏంటి మీరేదో పని చేసుకుంటూ నా వంక చూడకుండా గంట ఉండండి, లేదా ఎందుకు వచ్చాడు ఈ విధం అని తిట్టండి, నా పాపాలు కొంచెం అడుగుతా. అది వీడి మతం, అది వీడు ఫైల్ తీస్తే మీకు కనిపించేవన్నీ ఇలాంటివి. ఇంకా వాళ్ళకి ఎవరన్నా దండం పెడితే అయిపోయాయి. పల్సటిలో వాళ్ళకి దండం పెడితే యువతలకు వచ్చి అదంతా గుండెల్లో ఇంత బరువు ఇటు నెప్పి అది ఎక్కడ పడబోయాలో తెలియదు, అది పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు. అంటే 2-3 రోజులు గిలగిల్లు ఆడిపోతారు. వాడు దండం పెట్టారు, ఏడు దండం వేడి నాకేడు దండం వేడి, ఈ దండం ఎక్కడ పెట్టినట్టుగా తిరుగుతారు. అది అంటే అది ఒక రకమైన యూనిలాటరల్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. దానికి పేరు పెట్టలేము. మనం చూడవలసిందే, ఇక్కడ కెంటను చదవవలసిందే, చదివి అక్కడ చూడవలసిందే, అంటే ఇంకేం లేదు. ఇక్కడ చదవటం అంటే సాంఖ్యం, అక్కడ చూడటం అంటే యోగం. సాంఖ్యం యోగం రెండు. ఇదొకటి బాగా పల్సటిలా తప్ప ఇంకా దేనికి లేదు. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి సెక్స్ లైఫ్ విషయంలో పల్సటిలా వాళ్ళు వీడు పల్సటిలా అని దొరికినట్టుగా ఇంక తేలిక ఇంకేటరకు వాళ్ళు ఇంత తేలిక దొరకదు. లైఫ్ మొత్తం మీద ఏ వయస్సులో అయినా సరే మీ ఇష్టం, వాళ్ళకి ఏ డెఫినెట్ ఎవర్షన్ టు సెక్స్ లైఫ్. స్త్రీ పురుష సంబంధం అనగా ఏహ్యము, అసహ్యము, నీచమని వాళ్ళ ఐడియా, పాపము, దోషం అనే ఐడియా. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫేవరబుల్లీ ఇంక్లైన్ టు మ్యారేజ్. వివాహము అన్నచో సదభిప్రాయం ఉండనే ఉండదు. వెళ్ళే మీరు కూడా అట్లా చెబుతారని చదువుకున్నాడు పెద్దవాళ్ళు అంటారు. వాడు పెళ్లి చేసుకున్నాడని గుర్తుండదా చెప్పేవాడు. ఏదన్నా చెప్పండి, ఇది ఒకటి చెప్పకండి అన్నట్టారు. వాడు అగస్త్య మహర్షి దగ్గర శిష్యుడు చదువుకుంటూ ఏరా పెళ్లి చేసు అమ్మమ్మ మీరు ఇంకేమైనా దూకండి దూకేస్తాను నదిలో అన్నట్టు. ఇది చెప్పకండి అంటే ఆయన అన్నట్టు రే పెదముడ ఉడుకున్నాయను అది ఊరికైతే వెదవా నోము అని చెప్పి చేసేవాడిని, చేపించేవాడిని, నా ఎదురుకుండా ఉండకండి వెళ్ళిపోము. వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడే శాపం వచ్చి కప్ప అయిపోయాడు. ఇంకో కప్పతో మ్యారేజ్ అయిన తర్వాత కానీ వాడికి శాపం వచ్చిపోలేదు. అదో కళ తెనాలి రామకృష్ణుడు నచ్చాడు, కోండరామ నచ్చాడు. వీళ్ళకి అలాంటి వాళ్ళు అనమాట. ఆ కప్ప కథ అలాంటి వాళ్ళు మ్యారేజ్. వాడు అంటే సామాన్యంగా వ్యూస్ ఈ ఎవర్షన్లో ఉన్న బై కంపల్షన్ మ్యారేజ్ అంటూ ఓ మాట చేశాక వాడు అలా రొటీన్గా ఇష్టం లేకపోయినప్పటికీ జీవితం సాగిపోతుంది. కానీ ఒక డిగ్రీ దాటి పల్సటిలా పేషెంట్కి క్రానిక్ పల్సటిలా పేషెంట్ మెంటల్ సింప్టమ్స్ ఉన్నట్లయితే, మీరు గమనించకుండా మ్యారేజ్ చేసినట్లయితే, ది లైఫ్ ఆఫ్ బోత్ విల్ బి షాటర్డ్ అండ్ మిజరబుల్. అది గమనించుకోవాలి. అంటే అది ఎంత డిగ్రీలో ఉంది? థాట్స్గానే ఉందా, కాన్సెప్ట్స్గా ఉందా, బిలీఫ్స్గా ఉందా, ఐడియల్స్గా ఉన్నదా, లేదా ఇంకా ప్రాక్టికల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యిందా? ఇన్సానిటీకి స్టెప్స్ అవన్నీ. కంప్లీట్గా లైఫ్లో ఎంటర్ అయ్యిందంటే మ్యారేజ్ చేసిన వ్యాక్యూమ్ బ్రేక్ ఇంకేం లేదు వాళ్ళకి అలా తీసుకెళ్ళి ఆవిడ కూర్చుంటుంది కిటికీలు, వీడిక్కడ నుంచుని ఆయన ఇంట్లోకి వస్తే ఈవిడ ఇంట్లోంచి వెళ్ళిపో. ఫర్ ఇయర్స్ దే సఫర్ లైక్ దట్. అంటే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ దాటి హస్బెండ్ ఇంట్లోకి వస్తే వైఫ్ బయటకు వెళ్ళిపోతుంది. ఏమవుతుంది 2-3 ఏళ్ళు అయిన తర్వాత? యూ కెన్ వెరీ ఈజీలీ ఇమాజిన్ ది ఫెలోస్ విల్ బి మిజరబుల్ ఇన్ లైఫ్. ఇంకేం వాడేం చేయడానికి వెళ్ళలేదు, ఆవిడేం మ్యారేజ్కి
అందుకని ముందు మ్యారేజ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా ఉంటుంది మేల్స్లో కూడా. నాట్ అట్ ఆల్ ఇంక్లైన్ టు మ్యారేజ్. ఇప్పుడు మంచం పడుకుంటే కింద ఇవన్నీ కనిపిస్తాయి, కింద పడుకుంటాయి. అన్నం తిని పెరుగు అన్నం పప్పు అన్నం తినమంటే చింతగా పచ్చడి మంచిగా వేసుకుని మజ్జిగ పెరుగు పోస్తే అందులో నీళ్లు పోసి కలుపుకుని తింటారు. అంటే మజ్జిగ అన్నం తినవాడిని అవ్వాలి కానీ పెరుగు అన్నం తినవాడిని అవ్వకూడదని. మంచి గుడ్డలు కుట్టిస్తే తొడుక్కోరు, ఇంత అంగోస్త్రం కట్టుకుంటారు, సెక్స్ అపీలే ఉంటుంది. అలాగా చిరిగిపోయింది, మాసిపోయింది, అలా వేసుకుని తిరుగుతుంటారు. ఏం చేతంటే ఈ బతుకు ఎంతకంటే ఎందుకు ఇక్కడికే ఎక్కువ అని. మీరు అదృష్టవంతులు కాబట్టి ఈ కష్టమైనా కట్టుకున్నా కానీ అన్నట్టుగా ఉంటుంది. ఇది పర్సెంట్ ఇలా టిపికల్స్ ఉంటారు. నెక్స్ట్, వీళ్ళు మ్యారేజ్ చేశాక కూడా ఫ్యామిలీ లైఫ్కి ఎవర్షన్తో ఒక్కొప్పుడు బలవంతంగా ఫ్యామిలీ లైఫ్ అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు మెంటల్ ఫ్రేమ్కి ఫిజికల్ ఫ్రేమ్కి విపరీతమైన దెబ్బతలు. అంటే దే టేక్ ఇట్ యాజ్ వెరీ ఇండీసెంట్ అండ్ వెరీ అబ్సీన్ అండ్ అన్కూత్ యాక్ట్ దే హ్యావ్ డన్. జీవితంలో అపచారము, పాపము, క్షమించరా అనేటువంటిది జీవితంలో కలుషము, కల్మషము అనుభవిస్తుంది. మరి ఎట్లా ఉంటుంది మెంటల్గా? సైకలాజికల్ మెకానిజం అంతా షాటర్ అయిపోతుంది సార్. మరి మైండ్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఫిజికల్ బాడీ దాన్ని బట్టి సోరిగ్గా ఎఫెక్ట్ అవుతుంది కదా. కనుక బాడీలో మొట్టమొదటిగా వచ్చే చేంజ్ ఏమిటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. మెంటల్ డిస్టర్బెన్స్తో మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అయి మెన్సెస్ అలాగా ప్రొలాంగ్ అయిపోవడం. అంటే 4-5 రోజులు ఆలస్యం, లేదా 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4-5 నెలలు అవ్వదు. ఎంగేజ్లోనే బాధలు విపరీతంగా పెరిగిపోవడం, మెన్స్ ఆలస్యం అయిపోవడం, ఉన్న బాధలన్నీ కూడా అగ్రివేటెడ్ వెన్ మెన్సెస్ ఈజ్ డిలేడ్. మన మోడాలిటీస్లో వస్తాయి. ఇది బాగా ఎక్కువ. అసలు మెన్సెస్ మామూలుగా కూడా ఎప్పుడైనా ఒక నెల 2 నెలల తర్వాత అయినా కూడా ఫ్లో వెరీ వెరీ లిటిల్, వెరీ స్కాంటీ, స్రావము చాలా తక్కువ, అసలు లేకుండా మొదలైన. దాన్ని తగ్గట్టే కడుపు నొప్పులు, నడు నొప్పులు ఇంకా చెప్పక్కర్లేదు. తర్వాత సైకలాజికల్ ట్రబుల్స్, దేయాలు, చేతబళ్ళు ఎక్కువైపోతాయి. ఇది డిలే అయిన కొద్దీ, మెన్సెస్ సైకిల్స్ డిలే అయిన కొద్దీ మన ఇంటి మీద అందరికీ కూడా ఎవరో ఏదో చెడి పెట్టారు, లేకపోతే ఆ ఇంటి మీద ఇంకా ఉడికే కుటుంబాలు కట్టలు కట్టలు దూకుతూ ఉంటాయి, దెయ్యాలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కువ, ఇది ప్రొలాంగ్ అయిన కొద్దీ దెయ్యాలు జనసంఖ్య ఎక్కువ అవుతుంది ఇంట్లో. ఇలాంటివన్నీ ఉంటాయి డిస్టర్బెన్స్లు. ఇదొకటి. వీళ్ళకి పల్సటిల్లా 10 m 50 m కావాల్సి వస్తాయి ఈ మెంటల్ సింటమ్స్తో ఉన్న వాళ్ళకి. ఇస్తే ఏమవుతుంది? ఇమీడియట్గా మెన్స్ట్రల్ సైకిల్ సెటిన్ అయ్యి మెంటల్ సింటమ్స్ బెటర్ అవుతాయి. ఈ 200లు 30లు వీటికి లొంగేది కాదు. ఆ కేసెస్ వేరు చెబుతాను. 6 అద్భుతంగా పనిచేస్తుంది పల్సట కొన్ని జబ్బులకి. వాళ్ళకి 200 వేసినా 50 m 10 m వేసినా పని చేయకపోగా హారం జరుగుతుంది. కొన్ని కేసుల్లో 30 రత్నంలో పనిచేస్తుంది, మడిలా. అది చెప్పుకున్నాం. అజీర్ణం, జ్వరం, పల్సటిలా తాలూకు సింటమ్స్తో వచ్చిందనుకోండి, ఎంత వేయాలి? 6 వేయాలి. మొన్నటి బంగారు తండ్రి లేచి కూర్చుంటాడు. అదే 30 వేస్తే మొన్నటి సాయంత్రం దాకా పడుతుంది. 200 వేస్తే 4-5 రోజులు. 1 m వేస్తే పని చేయదు. అడిగి భాష ట్రాన్స్లేషన్ లేదు. ఒకే ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ను వాకిట్లో ఉన్న తోటిలాగా ఉంటాయి. వైటల్ ఫోర్స్ను, ఈ డ్రగ్ను. ఏది అంత హై పొటెన్సీలో వేస్తే, తక్కువ పొటెన్సీలో కావాల్సి వచ్చినప్పుడు అంత ఎక్కువ పొటెన్సీ వేసినప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఆ ఫ్రేమ్ని అందుకోదు. మందేమో సైకలాజికల్ ఫ్రేమ్ మీద వెతుకుతూ ఉంటుంది జబ్బుని,
జబ్బు ఫిజికల్ ప్లేన్లో ఉంటుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, అజీర్ణం అంటే ఎట్లాగా. కనుక పల్సటిల్లా ఇప్పుడు చెప్పిన ఇందా నుంచి చెప్పిన కేసులకన్నిటికీ కూడాను 10-50 ఏం లేదు. తర్వాత ఒకటే డోసు, జన్మ మొత్తానికి 1-2 డోసులు. ఆ డోసు వేసిన తర్వాత 6-7 నెలల లోపల మళ్ళీ డ్రగ్గులు తిప్పి మారు ఇది కాదు అది అని అనుకున్నట్లయితే ఇంకా డాక్టర్కి ఆ పేషెంట్కి లైఫ్ లాంగ్గా అనుబంధము, సంబంధము, బంధము. తర్వాత వాడికి ఏమన్నా వీడికి ఏమన్నా అలా పెడుతూ ఉంటుంది బండి. వాడు చచ్చికి పెట్టుకున్నా సరే ఎమర్జెన్సీ అయితే తప్ప, అంటే అడ్వాన్స్డ్ కేసులు, టిష్యూ చేంజెస్ వచ్చిన కేసులు అయితే తప్ప, అట్లాంటి కేసుల్లో ముందే మనం చూసుకోకుండా 10 ml 50 ml వేసామంటే మనం డేంజరస్ ఫెలో వస్తాం. దేవాయ అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. అంటే న్యూట్రలైజ్ చేయవలసి వస్తుంది. వెంటనే ప్రాణం మీదకి వచ్చి న్యూట్రలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సీ ఏడిచినట్టుంది అని అర్థం. టూ హై. కానీ అలాంటి డేంజర్ లేకుండా చూసి టూ హై పొటెన్సీ వేయాలి ఈ కేసు క్యూర్ కావాలంటే. కానీ వేసామంటే ఇంకో డ్రగ్ చచ్చికి పెట్టుకున్నా వేయకూడదు అనుకున్నా రోజుకో రకం సిమ్టమ్స్ వస్తాయి, వారానికి ఓ రకం సిమ్టమ్స్ వస్తాయి. 15 రోజులు ఓమాట వాడు అలా నడుము లాగేస్తుంది అంటాడు. ఇలా కూర్చుంటే కొంచెం అలా కూర్చుంటే కాసేపు కూర్చుంటే నీరుక్కుపోతుంది ఇలా అనేటివి కొంచెం నయంగా, అంటే రూస్టాక్స్ అని వేయకూడదు. తడవ కోసం మాయబజార్లా ఉంటుంది. వారం 10 రోజులు ఉంటాయి ఈ సిమ్టమ్స్. ఈ లోపల అవి ఎట్లా ఊడిపోతాయి. కానీ ఈ లోపల రూస్టాక్స్ చేస్తే అసలు పనిచేస్తున్నట్టు ఉంటాయి. అక్కడెక్కడో ఇంటనే ప్రాణం మీదకి వచ్చి న్యూట్రలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సీ ఏడిచినట్టుంది అని అర్థం. టూ హై. కానీ అలాంటి డేంజర్ లేకుండా చూసి టూ హై పొటెన్సీ వేయాలి ఈ కేసు క్యూర్ కావాలంటే. కానీ వేసామంటే ఇంకో డ్రగ్ చచ్చికి పెట్టుకున్నా వేయకూడదు అనుకున్నా రోజుకో రకం సిమ్టమ్స్ వస్తాయి, వారానికి ఓ రకం సిమ్టమ్స్ వస్తాయి. 15 రోజులు ఓమాట వాడు అలా నడుము లాగేస్తుంది అంటాడు. ఇలా కూర్చుంటే కొంచెం అలా కూర్చుంటే కాసేపు కూర్చుంటే నీరుక్కుపోతుంది లేచి ఇలా అనేటివి కొంచెం నయంగా, అంటే రూస్టాక్స్ అని వేయకూడదు. తడవ కోసం మాయబజార్లా ఉంటుంది. వారం 10 రోజులు ఉంటాయి ఈ సిమ్టమ్స్. ఈ లోపల అవి ఎట్లా పోతాయి. కానీ ఈ లోపల రూస్టాక్స్ చేస్తే అసలు పనిచేస్తున్నట్టు ఉంటాయి. నడుచుంటూ అక్కడెక్కడో 7వ అంతస్తు మీద పరంజా మీద ఎక్కి పనిచేస్తూ ఉంటాడు 50 M గడు పల్సటిలా. వాడికి ఆ పరంజా వెరగనో కింద పడిపోతాడు. అప్పుడు ఇంకా హిస్టరీ అది కేసు పేషెంట్ ఇది కదా డాక్టర్. పల్స్ల పద్ధతులు, అసలు పొటెన్సీ పద్ధతులు. లాస్ట్ ఫైనలీ చెట్టు మెంటల్ సిమ్టమ్స్ లో వెళ్ళది. ఫ్యూచర్ ఈజ్ డార్క్. వాళ్ళకి ఎప్పుడు కూడా అది ఉంటుంది. ద ఫ్యూచర్ ఈజ్ డార్క్ అంటే ఏటో రాబోయే మాకు చెడ్డ రోజు. ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఎట్లా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. ఎట్లా ఉంటుందండి? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందండి? కొంచెం చెప్పండి. జాతకం చెప్పండి. చేయి చూసి చెప్పండి. జాతకం తేలేదు, చేయి చూసి చెప్పండి. చేయి తేలేదు, మోహన్ చూసి చెప్పండి. ఏం లేదంటే ఊరికే మీరు అడిగిన టైంను బట్టి చెప్పండి. అదేమి బాగుండదండి. లేదండి మీ నోటి మీదకే ఏదైనా చెప్పండి. ఏం చెప్పంటారండి? నెక్స్ట్ ఇయర్కి బాగుంటుందని చెప్పండి. ఇది ఇచ్చేటప్పటికి డాక్టర్స్లో లాగే ఎస్ట్రాలజర్స్లో కూడా అంటే కామన్ సెన్స్ అనేది లేకుండా ఏ సైన్స్ చదువుకున్నా కానీ వీ డూ ది గ్రేటెస్ట్ సిన్ అంటే గాడిదలే చదువుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 8కి చంద్రుడు వస్తున్నాడు, నీకు డేంజరస్ టైం ఫస్ట్లో వాళ్ళకి చెప్పేస్తారు. చెప్పేటి ఆ నెక్స్ట్ ఇయర్ కోసం చూస్తుంటారు. అలా ఇంకా ఎట్లాగో అయిపోయింది కనుక మీ నాన్నగారు 2వ పెళ్లి ఎట్లాగో చేసుకుంటారు కనుక అంటే తను పోతుందని ఆవిడ ఉద్దేశం. ఇలా డెవలప్ చేసుకుంటారంటే ఆ గాడిద కొడుకు ఒక్క వాగుడు జాతకం చూసి వాగినందువల్ల సీ హౌ రెస్పాన్సిబుల్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ విత్ అదర్స్. కనుక అందుకనే వెనకటి రోజుల్లో ప్రతి డొనేషన్ పేరు లంచం కట్టుకునే ఉండకూడదు కింద మెడిసిన్ ఎస్ట్రాలజీ ఇవి నేర్పేవాడు కాదు. బికాస్ ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ ట్రేడ్ అండ్ కామర్స్. 20,000 కట్టి డొనేషన్ కడతాం అంటే మెడికల్ కాలేజీలో సీట్ ఇవ్వడం, అలాగా డిబ్యాచింగ్ ది సైన్సెస్ ఉండేది కాదు. గ్రీసులో లేదు, ఈజిప్ట్లో లేదు, ఇండియాలో లేదు, చాండియాలో లేదు, ఎక్కడా లేదు. కోపడకండి, కోపడు మీరు చేయగలిగింది ఏం లేదు. బికాస్ వీఆర్ లైక్ దట్. ఇప్పుడు ప్యాలియోలిథిక్ స్టేజ్లో ఉన్నాం.
దే ఆర్ సో సేక్రెడ్. ఎందుకంటే మనం డీల్ చేస్తున్నటువంటి మెకానిజము సో పయస్ అండ్ నాట్ మ్యాన్ క్రియేటెడ్, కెనాట్ బి రీప్లేస్డ్, అండ్ ది హోల్ మెషిన్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎ ఫారిన్ అన్నోన్ ల్యాండ్. పార్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్. తీయగలడు కానీ ఏ డాక్టర్ అయినా పన్ను తీయమంటే తీస్తాడు, కన్ను తీయమంటే తీస్తాడు, కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంచేత మరి మెడిసిన్, ఎస్ట్రాలజీ ఇట్లాంటిది ప్రతి విధవకి సీట్ ఇచ్చి చదవనీయకూడదు. అది డొనేషన్ గట్టి సీట్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఇది అవతల పెళ్లిలో వసూలు చేస్తాడు. అది అందరికీ తెలుసు, మామూలు సీక్వెన్సే కదా. ఆవిడ కూడా ఎంబీబీఎస్ చేసుకుంటానంటాడు. మరి అయితే అంత కట్నం ఎవరు? అయితే అప్పుడు వసూలు చేసుకుంటానికి ఏముండదు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రజల మీద దండుతారు. ఈవిడ మెటర్నిటీ పెడుతుంది, ఆయన పెటర్నిటీ పెడతాడు. పీపుల్ దగ్గర నుంచి ఫ్రెటర్నిటీ. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ ఈజీలీ కాల్ డిబేసింగ్ అండ్ డిబాచింగ్ పైస్ అండ్ డివైన్ సైన్స్. వీళ్ళు ఈ పల్సటిల్ వాళ్ళు లాంటి వాళ్ళు విక్టిమైజ్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు ఏది క్యామోమిల్లా కాదు, సారీ, పల్సటిల్లా, ఇగ్నేషియా, కాఫీ, హయస్యామస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు అవతల వాళ్ళు ఎంత కొంచెం సందేహం పెడితే ఆ సందేహం ఉంటుంది, బుర్రలో వెళ్ళదు. అక్కడి నుంచి బుర్రలో తీసేయడానికి వీల్లేదు. ఇంకా పోయిన డాక్టర్లు మెంటల్ కేసెస్కి చేయడానికి సొల్యూషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ మెడిసిన్లో లేవు గనక వీళ్ళకి ఆ సెడేషన్ అనేటువంటి పేరుతో నానా రకమైన అడ్డమైన మందులు వేయటం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. అంటే స్లీపింగ్ పిల్స్ వేయటం, కళ్ళకు వస్తే నిద్ర పట్టకపోతే ఆ లోపల ఐడియా ఉంటే అది పోదు. పోకపోతే ఏం చేయాలో వీడికి తెలియదు. పోనీ సైకలాజికల్ అడ్వైజ్ ఇద్దాం, సైకలాజికల్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిద్దాం, వాడు చేయగలిగింది ఏం లేదు. ఈ రోజు వరకు అప్ టు డే ది మోస్ట్ మోడర్న్ సైకాలజీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వితౌట్ సొల్యూషన్స్. మీరు నిద్ర పట్టడం లేదంటే ఎందుకు నిద్ర పట్టడం లేదో 3 నిమిషాల్లో చెప్పగలరు. నిద్ర పట్టకపోతే ఏం చేయాలో చెప్పడానికి ఏమీ లేదు. దరిద్రగుడ్ సైన్స్. 21st సెంచరీలో ఉన్న సైకాలజిస్ట్స్ ఈ పుస్తకాలన్నీ మ్యూజియంలో అట్టే పెడతారు, జూలో. ఇలాంటివి చదువుకునే ఎడవలు ఉండేవాళ్ళు 20th సెంచరీలోని. Because we are spending thousands and thousands of dollars upon no solution but a description of the problem, and we are still illogical and unpsychological, and we call it psychology. చలిమంట కాల్చుకునేందుకు పనికొస్తాయి 21st సెంచరీలో ఇప్పుడున్న సైకాలజీ పుస్తకాలు. సొల్యూషన్స్ లేవు. మాకు సొల్యూషన్స్ అక్కర్లేదండి, రీజన్స్ చాలంటే ఇడియట్ అనమాట. సొల్యూషన్స్ అక్కర్లేదు. జబ్బు ఎలా తగ్గాలో అదెందుకంటే ముఖ్యం. అసలు జబ్బు వస్తే ఎట్లా వస్తుందో చెప్పండి అంటే వాడు ఇడియట్ అనాలే, మనిషి అనాలే. జబ్బు కారణాలు చెప్పండి, జబ్బున సొల్యూషన్స్ అవి వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. కారణాలజీ డిపార్ట్మెంట్ వేరు, ప్రోగ్నోసిస్ వేరు, సిమ్టమటాలజీ వేరు, పెథాలజీ వేరు. మరి చివరికి తగ్గడానికి సంబంధించిన ఆలజీ, తగ్గాలజీ లేదు డిపార్ట్మెంట్. ఉన్నవన్నీ లెక్కెడితే క్రోనాలజీ మీరు. ఈ పల్సటిల వాళ్ళ మీద ఎట్లా పనిచేస్తాయి అట్లాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వచ్చి సైకాలజీలో టెస్ట్ చేసి బుర్రంతా మీకు హోప్ తక్కువ అండి, మన హోప్ తక్కువ ఏం చేస్తున్నాం? హోప్ అనేది వాళ్ళలో అది వరకు ఉంది, మనం ఏం చేస్తున్నాం? తీసేస్తున్నాం పంచర్ పెట్టి. See what wonderfully criminal scoundrels we are in speaking like that. మీ కాన్ఫిడెన్స్ తక్కువ అండి అని సైకాలజిస్ట్ చెప్పాడు. నువ్వు తక్కువగా అవుతున్నావు, నువ్వు కాన్ఫిడెన్స్ పోతుంది. అవునో కాదో ఒక్క మాట ఆలోచించుకోండి. అంటే తూకంగా బంగారాన్ని గురిగింతల్లాగా వెయ్యాలి మాటలు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇంత హారం చేయగలిగినటువంటి అవే మాటలు మీరు అటుపక్క వేస్తే ఎంత హెల్ప్ చేయగలుగుతాయో చూడండి. ఆ మాత్రం చేయలేరా? ఆ మాత్రం చారిటీ లేనప్పుడు వీ కాంట్ కాల్ విత్ డర్టీ ఫేస్ దీస్ ఫెలోస్ హ్యూమన్ బీయింగ్స్. హారం చేయడానికి ఇంత పదాలు వేసి ఇది ఈనాడు తగ్గలేదు, గొంతు నొప్పి క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్తే వాడి బుర్రలోంచి పోదు. ఇంకా అంత చౌకబారుగా వాడి బుర్రలో ఐడియా తీసుకురాగలిగినటువంటి అంత పోటెంట్గా ఉన్న వరుడిని, అంత పోటెంట్గాను వాడి మైండ్లో కాన్ఫిడెన్స్ ఇండ్యూస్ చేయడానికి వాడచ్చు అనేటువంటి కామన్ సెన్స్ లేనటువంటి బఫలో డాక్టర్ అవుతాడా? సైకాలజిస్ట్ అవుతాడా?
దీన్ని బట్టి తెలుసుకోవాలి ఎంత పవర్ఫుల్ వర్డ్ అనేది, ఎంత పని చేస్తుందో. అది ఏం పని చేయించేటట్లు వాడితే వీడు డాక్టర్ అవుతాడు, అది తెలియదు. వాడికి ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఏదన్నా తగ్గేటట్టు మాట్లాడితే డాక్టర్ అవుతాడా, నీకు కాన్ఫిడెన్స్ లేదని చేస్తే డాక్టర్ అవుతాడా? ఇదంతా కమర్షియలైజేషన్ కారణం వల్ల. ఏదో రకంగా వాడు హందుకు ఏడిచాడు, నేను హందుకు ఏడిచాను అన్నట్టు, జీతం కోసం మేము, డొనేషన్స్ కోసం వాళ్ళు, సీట్ల కోసం వీళ్ళు, తర్వాత ప్రజలు దండుకు తిండం కోసం వాళ్ళు, అందరూ ఒక చోట ఓగుబడిదారులు అంతా చేరారు అన్నప్పుడు ఎవడికి పడుతుంది? ఇలా కాదు నాయన ఇలా చెప్పాలి అని చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ పోతుంది. పేషెంట్స్ ఇలా అయిపోతారు, ఒక్క మాట తేడా మాట్లాడినట్టయితే షాటర్ అయిపోతారు. సైకలాజికల్గా దెబ్బ కొట్టిందంటే తర్వాత వాళ్ళ క్యూర్ అవ్వదు. ఇవన్నీ చెప్పాలి. అవి చెప్పకుండా మెడిసిన్ చెప్పకూడదు. అవి చెప్పాక మెడిసిన్ చెప్పడానికి టైం లేకపోయినా వాడిని బలాతో తిరగవచ్చు రోడ్డు మీద. బికాజ్ వీ డోంట్ వాంట్ సో మెనీ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. మంచి బాగా చెప్తే బాగా చేసుకునేటువంటి వాడు ఒక్కొక్కటి చాలు. అందుకని ఇంటికి ఒక్కడు తయారవ్వండి చాలు. డాక్టర్ అంతగా కావాల్సి వస్తే మీరు చెప్పినటువంటి లిమిటేషన్స్లో ఊళ్ళ దగ్గర పెట్టుకుని మంది వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి. కనుక ఈ సైకలాజికల్గా ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఈజ్ డార్క్ అన్నటువంటి ఒక క్రౌడ్ వీళ్ళ మైండ్లో ఉంటుంది. ఫ్యూచర్ ఈజ్ డార్క్. పల్సటిల్లా, లైకోపోడియం, ఇగ్నేషియా, క్లూజా, యాసిడ్ ఫాల్స్, ఓపియం, కెమోమిల్లా, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అందరికీ కూడా ఫ్యూచర్ ఈజ్ డార్క్. And the beautiful psychologists, doctors and astrologers, they contribute their idiotic nature to aggravate these things. Astrology వాడి దగ్గరికి వెళ్ళినా వాడు పొడబొక్కల వ్యవహారం చేస్తాడు. అదిగో శని వస్తున్నాడు, శని ఉన్నాడు, శని వాడు ఎక్కడ పోతాడు, వాడు ఎక్కడో ఒకడు ఉండాలి కదా. వాడు అదిగో చూసా ఊళ్ళో కానిస్టేబుల్స్ ఉన్నారంటే ఎట్లా మరి వాళ్ళకి ఎక్కడో ఒకటి ఉండాలి కదా. వాళ్ళు కూడా వాడు ఊరికే చూసి వీడింటో వాడు ఉన్నాడు, వాడింటో వీడున్నాడు అని చెబుతూ ఉంటాడు. గురుడింటో బుధుడు, బుధుడింటో గురుడు అద్దెకున్నారు. వాడు సర్వెంట్ విని 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 వాడికి అర్థం కాలే చెప్పాట, బాబు ఇది ఎవరికి సొంతేళ్ళు లేవా అని అడిగాడు. ఈ గ్రహాలన్నిటికీ వాడింటో వీడున్నాడు, వీడింటో నీకు 46 సంవత్సరంలో గండ ఉంది అంటాడు. తీసేయగలరా లోపలికి ఎలాంటిది పడితే పల్సటిలా పేషెంట్లో ఐడియా. మీకు నాకు కనుకైతే గండ ఉందంటే ఏడు చెప్పిన వాడికి ఏముంది, లేకపోతే ఎందుకు చూద్దాం అనిపిస్తుంది. 46 సంవత్సరానికి గండ అవుతుందంటే హీ మస్ట్ బి హ్యావింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ సైకాలజీ అని చెప్పాడు. వాడు తన 45 సంవత్సరాల గురించి వాడికి డ్రెడ్ ఉంది ఎంచాడో మనకి చెప్పాడని కామన్గా తెలుసుకుంటాం. అన్కాన్షియస్గా వాడు 45 సంవత్సరంలో వాడికి ఏదో గండ ఉందని మనకు తెలుస్తుంది. ప్రతివాడికి చదువుతూ ఉంటాడు నేను 45 సంవత్సరంలో గండ ఉందని. ఎందుకంటే వాడికి ఉంటుంది, అంటే సబ్ కాన్షియస్గా లోపల ఉంటుంది. వాడికి ఏది ట్రూ అది అందరికీ వేసి రుద్దుతూ ఉంటాడు. జాతకం చూసి చెప్పాట అంటే పోదు పల్సటిలా వాళ్ళ మైండ్లో పడితే వీళ్ళు ఎవరి మైండ్లో పడ్డా పోదు. పల్సటిలా మరీ టచ్ అన్నాను కదా, ఓ మాట ముద్ర పడ్డదంటే ఇంకా పోవటం లేదు. కనుక మంచి ముద్ర పడేయండి. పల్సటిలా పేషెంట్స్ కనుక మీ దగ్గరికి వస్తే వాళ్ళు పల్సటిలా అని తెలుసుకున్న కొద్దీ మీరు ఇండ్యూస్ కాన్ఫిడెన్స్, వాళ్ళలో ఇన్స్పిరేషన్ పుట్టించండి. ఇమోషన్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇమోషన్ అంటే ఎర్రబురద లాంటిది అన్నమాట, ఆవేశం. ఈ జిల్లాలో పాపం ఆస్తమా ఉంటే ఆవేశం. ఈ జాలర్పేట అక్కడి నుంచి వచ్చి కొత్తగా వచ్చిన రోజుల్లో మాకు తెలిసేది కదా, ఏమిటైనా నీకు బాధ, ఆవేశం అండి అన్నాడు. ఆవేశం అంటాడు బాగా వెళ్ళి కవిత్వం రాసి పారేస్తూ టెక్స్ట్ బుక్ అయినా వేసుకుంటారు. ఆవేశం ఏమిటిరా మాకు తెలిసేది కాదు. కొన్ని పదాలు కొత్తల్లో గుంటూరు జిల్లా నుంచి చెప్పినవాడిని నేను. వాడు ఏమిటి దబ్బండి, బడేటండి అన్నాడు. బడేట్ చేసిందండి. బడేట్ ఏంటండి? అవునండి. మరి ఏంటండి? బడేటండి అన్నాడు. బడేటంటే ఫ్లూ, ఒడు నొప్పులు, తలనొప్పి, జలుబు, నడు నొప్పులు ఇవన్నీ కలిసి బడేట్ చేసిందని. వాడు ఇన్ని మాట్లాడిగినా బడేటండి అంటాడు. 2 నదులు ఉన్నాయి వాడికి మాకు మధ్య, కృష్ణా గోదావరిని. అప్పటి రోజుల్లో 72లో కొత్తగా వచ్చాయి ఇక్కడికి. లాంగ్వేజ్లో అట్లాగా ఏమిటి దగ్గర అడిగితే లా బులీమి
అని చెప్పింది బ్రసెల్స్లో ఆవిడ. ఇలా బిలీమి నో యూ డిస్క్రైబ్ ఇట్. చస్తామా మనకేం తెలుసు. మేడం యూ డిస్క్రైబ్ ఇట్ అంటే బిలీమి ఏమి తెలియదు. అయోమయ సరే అండర్ రైజింగ్ పక్కన పెట్టుకున్నాడు అని సాయంత్రం రా మందులు తెప్పించి ఇస్తానని చెప్పారు. ఏంటో మిగతావన్నీ రాసుకొని ఇలా అందరికీ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేసాను వెళ్ళిపోయారు. ఇది అయిన తర్వాత మా హోస్టెస్ని వాళ్ళు పిలిచి ఇదేమిటని అడిగా. ఏమిటే మన పడేటే అంతకని ఇంకేం లేదు. సరిగ్గా తలనొప్పులు, ఒళ్ళు నొప్పి, జలుబు, నడు నొప్పులు, ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే వచ్చినవి ఇవే. మన ఈ జాలార్పేట వాడు మరి బడేటేనంటే అన్నారే, అదే ఆవిడ ఫ్రెంచ్లో అన్నది బడేటని. అంటే ప్రాంతానికి ప్రాంతానికి పదాలు వేరే ఉంటాయి కొన్ని కొన్ని. వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ హీ మీన్స్ బిఫోర్ వీ ప్రిస్క్రైబ్. అది జాగ్రత్తగా ఉండాలి. అది లేకపోతే 2 రోజులు అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేయండి. మొహమాటానికి ఏదో ప్రిస్క్రైబ్ చేస్తే తుండు లేచిపోతుంది. ప్రిస్క్రైబ్ చేయడంలో ఉండాలి. వీళ్ళకి ఫ్యూచర్ ఈజ్ డార్క్. మాకు రోజులు బాగోలేదు, ఎప్పుడు టైం బాగోలేదంటాడు. మాకు టైం బాగోలేదంటాడు ఈ పల్స్లో. ఏమిటో అంటే గ్రహగతులు బాగోలేదు, గ్రహాలు బాగోలేదు, ఇల్లు బాగోలేదు, ఏమిటి వాస్తు బాగోలేదు, ఇల్లంతాడు దూలం బాగోలేదండి. ఇంటికి దూరం బాగోలేదు సార్. ఎదుర్కొంటా రోడ్ అది ఎప్పుడో వేసాడు చస్తారు, ఆ రోడ్డు బాగోలేదంటాడు. చిట్ట చివరికి అన్నీ అయిపోయి ఫ్రమ్ ఇవి లేదని జనరల్స్లోకి వెళ్ళాలిగా. జనరల్ సిమ్టమ్స్ మాకు ఈ ఊరు వచ్చి రాలేదు. జనరల్స్ అంటే అసలు ఈ ఊరే బాగోలేదు. ఇవన్నీ పాల్సిటిల్లా తాలూకు లక్షణాలు. అంతేగాని మన ఈ ఫ్యూచర్ బాగుంటుందని వీడు అనుకోవడం. వీడు ఒక్కొక్కడు ఒక్కో రకం. లైకోపోడియం వాడికి తన ఆఫీసులో ఉండగా ఇంట్లో భార్య కానీ ఎవరన్నా సడన్ గా కొలాప్స్ అయితే అని అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉండగా కొడుకు మెడ్రాస్లో ఉన్నాడు, సడన్ గా బస్ కింద పడితే పక్షుల్ని ఇది లేకపోవడం. అలాగే ఇగ్నేషియా వారికి ఆ గదిలో ఉన్నవాడు ఈ గదిలో ఉన్నవాడిని ఒరే అనిపించాడు. అయిపోయింది. ఒరే అనిపించాడంటే ఎవరికైనా ఏదన్నా చచ్చిపోయినారా లేకపోతే తాగుపోతున్నారా, నథింగ్ షార్ట్ వచ్చింది. అది ఇగ్నేషియా వాడికి ఏమి పిలుస్తుంది, ఏమి లేదు. వాడు కాఫీలో పంతారు తక్కువైతే చెప్తే కంపలే పిలుస్తున్నారు. మరీ టచ్గా ఉంటారు వాడు ఇగ్నేషియా వాడు. కింద పడితే ఏదో ఎవడో మీద పడేసుకుని నలిగిపోయాడు, క్రష్ అయిపోయాడు. ఏంటంటే డస్టర్ కింద పడదు పోయింది. ఇవి డ్రగ్స్ వాళ్ళందరికీ ఉన్నాయి ఈ రోగాలు. యాసిడ్ ఫాస్ట్ వాడు ఆఫీసులో కూర్చుని ఇలా చూస్తే సడన్ గా గణగణ ఈ ఫైర్ సర్వీస్ కారు ఎడుతూ ఉంటుందండి. అది వినిపిస్తే తన కాలనీ అంతా తగలడుతూ, తన ఇల్లు ఉంటుంది అక్కడెక్కడ, అది ఇంకేం తగలడదు అక్కడ తగలడుతూ ఉందని వాడి ఉద్దేశం. ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని కూడా దీన్ని ఏమంటారు అప్రహెన్. అది ఇంకేం తగలడదు అక్కడ తగలడుతూ ఉందని వాడి ఉద్దేశం. ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని కూడా దీన్ని ఏమంటారు అప్రహెన్సివ్. అప్రహెన్సివ్ నేచర్ అంటే ఏమంటారు కీడు శంకించునట్టి స్వభావము. ఇది మెంటల్ సెటప్ ఆఫ్ పాల్సటిల్లా. పాల్సటిల్లా యొక్క మానసిక వేదనలు లేక లక్షణములు. వీటిపైన దేహధర్మ వైఖరులు అంటే మోడాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్స్ మోడాలిటీస్ అని చెప్పాం. ఎప్పుడు కూడా అది మర్చిపోవాలి. ఏ డ్రగ్ సెలెక్ట్ చేసినా వీటి మీదే సెలెక్ట్ చేయండి. మెంటల్ సిమ్టమ్స్ మోడాలిటీస్. మొదటి మోడాలిటీ హెవీనెస్ ఆఫ్ స్టమక్. కడుపులో బరువుగా ఉంటాం. ఇండైజెషన్ అజీర్ణం. ఎసిడిటీ పులసరం కడుపులో. వీటితో కలియనిదే
ఏ అక్యూట్ డిసీజు ఉండదు వీళ్ళకి. అది ఏ తరుణ వ్యాధి వచ్చినా వీటితో కలిసి వచ్చినది అంటే పల్సటిల్లాతో ఆ తరుణ వ్యాధి తగ్గుతుంది. కనుక ఎనీ కంప్లైంట్, ఎనీ సఫరింగ్, ఎనీ డిసీజ్ will be inevitably followed by these things or preceded by these things. కడుపు బరువుగా ఉంటుంది, బాల పెట్టినట్టు ఉంటుంది, ఏం తిన్నా అక్కడే ఉంటుంది లోపల, జీర్ణం కాదు లోపల, కడుపులో అలా పొలలాగా తయారవుతుంది. మర్నాడు పొద్దులు లేచాడు, గొంతులోకి మెతుకులు వచ్చి ఉంటాయి, పొల్లగా ఉంటాయి, ఉమ్మేస్తారు. పల్స్లో వాడు తేరుకు వస్తే గొంతులోకి మెతుకులు వస్తాయి. కనుక ఇదో మోడాలిటీ స్ట్రాంగ్గా. ఇందులో ఇంకా గుర్తుంచుకోవాల్సింది, జ్వరం వచ్చినా ఇవన్నీ ఉండొచ్చు, టైఫాయిడ్ వచ్చినా ఇవన్నీ ఉండొచ్చు, పార్శ్వపు నొప్పి అటాక్ వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఉండొచ్చు. నక్స్వామిక వాడికి ఎలా అయితే కాన్స్టిపేషన్ ముందొచ్చి తర్వాత మిగతా ఇవన్నీ వస్తాయో, వీడికి ఇండైజెషన్ పులసరం ముందొచ్చి తర్వాత ఏ బాధ వచ్చినా ఏ జబ్బు వచ్చినా వస్తుంది. ఇలాంటివి రెండో మూడో మనకు దొరుకుతాయి. ఇది ఒకటి. రెండో మూడో దొరికి వాడికి ఉన్న జబ్బు ఏం జబ్బు అయినా సరే వాటి పేర్లు మీరు వినవద్దు. దీంతో పల్సటిలా వేస్తే వాడు ఎందుకు వచ్చాడో ఆ జబ్బు వాడి తగ్గిపోతుంది. ఎందుకంటే అసలు జబ్బు ఇది కనుక వాడి భాషలో వాడి జబ్బు తగ్గుతుంది, మన భాషలో మన జబ్బు తగ్గుతుంది. ఇది మొదటి మోడల్. ఇది ఎక్కడ ఉపయోగిస్తుందంటే మీకు ఇలాంటివి మామూలుగా మనకి పెద్ద ఇంపార్టెంట్ ఉండవు. థ్రెటెండ్ అబార్షన్ ఇలాంటి కేసులు ఉంటాయి. 6వ మాసంలోనూ 7వ మాసంలోనూ 8వ మాసంలోనూ గర్భస్రావం అవ్వడానికి వీలుగా ఉన్న కేసులు 2 మాటలో 3 మాటలో అంతకుముందు అయి ఉంటాయి. ఒక మాట ఎందుకని పల్సటిల్లా యొక్క మోడాలిటీస్లో చెప్పబోయే మోడాలిటీ టెండెన్సీ టు అబార్షన్ అనేది కూడా ఉన్నది చెప్పబోతున్నాం. అందుకని అలాంటి వాళ్ళకి ఈ లక్షణాలతో ఉంటాయి. అబార్షన్ అవ్వబోయే ఇది వస్తుంది. మామూలుగా పల్సటిల్లా వేస్తే అబార్షన్ అవుతుంది, కడుపుతో ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పిన కేసుల్లో పల్సటిల్లా వేయకపోతే షూర్గా అబార్షన్ అవుతుంది, వేస్తే కంట్రోల్ అయి సేవ్ అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్లో చూసుకునేందుకు ఇవన్నీ యాడ్ చేస్తాం. ఈ మోడాలిటీతో ఉండి థ్రెటెండ్ అబార్షన్ కేసు కనుక అయితే పల్సటిల్లా 200 ఒక డోసు వేయవలసిందే, అప్పుడే ఆ కేసు సేవ్ కావాల్సిందే, ఇంకేం చేసినా సేవ్ అవుతుంది. అయితే ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అనుకోండి, కొంచెం విని నేర్చుకుని ఉంచండి, ఒకప్పటి నుంచి ఉపయోగిస్తారు. కొంచెం టైం అలౌ చేసి. అంటే పొరపాటున వేస్తున్నామేమో, పొరపాటున వేస్తే మనం వేసిన డోసు వల్ల అబార్షన్ అవుతుంది అనేటువంటి పాసిబిలిటీ ఎప్పుడూ ఉంది. కనుక ఎంతవాడిని నేను ఇంతవాడిని ఎంతవాడిని అని అనుకున్న వాళ్ళు కూడా గడగడలాడుతూ వేయవలసిన చోట్లేదు. మనం లెక్క కాదు, కెంట్ లాంటి వాడు వేస్తే గడగడలాడుతూ వేయాలి. అబార్షన్ థ్రెటెండ్ అబార్షన్ కేసులో పల్సటిల్లా వేయవలసి వస్తే ఇది రైటా తప్ప అనేది కెంట్ అంతవాడు గడగడలాడుతూ వేస్తాడు. ఏం తెలియని పూలు అయితే తపామని వేసేస్తాడు, కానీ కెంట్ అంతవాడు ఎప్పుడు భయపడు, చాలా ఎంత పెద్దవాడైతే అంత భయపడతాడు. ఫూల్స్ రష్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. ఎవడు కూడా పెద్దలు, సిద్ధులు, మహానుభావులు, దేవతలు ఎక్కడికి వెళ్ళటానికి భయపడతారో ఫూల్స్ అందులోకి చూసుకుని వెళ్ళిపోతారు. పల్స్లో వేసేయంటే వేసేస్తాడు వాడు. అమ్మ సేవ్ అయిందండి అంటాడు. వీడికి విన్న తర్వాత సేవ్ అయిన 6 నెలలకు విన్నా దడ కొట్టుకుంటుంది ఈ పెద్దవాడికి. ఒరే 9th month 8th month అండి ఇట్లాగ వచ్చారు, పల్స్లో వేసేసి అమ్మ ఏమైంది అంటే సేవ్ అయిందండి. వెరీ డేంజరస్. వాడు సేవ్ అయిందని చెప్పినా వీడికి గుండె దడ కొట్టుకుంటుంది, ఎరుగున్న డాక్టర్. కనుక అలాంటప్పుడు బాగా మనకి ఉపయోగిస్తుంది. ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్తో పాటు థ్రెటెండ్ అబార్షన్ ఉంటాయి. వీటితో ప్రారంభించి అబార్షన్ అయ్యే లక్షణాలు కనుక వస్తే అలాంటి థ్రెటెండ్ అబార్షన్ పల్సటిల్లాతో కంట్రోల్ కావాల్సిందే, ఇంకా దేంతోనూ కంట్రోల్ కాదు. పల్సటిల్లా వేస్తే కంట్రోల్ అయి తీరుతుంది. ఎందుకు ఆలోచించవలసిన అవసరం ఉండదు. మీకు వీలైనంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడానికి. కానీ
సింప్లీ కాదు, మెంటల్స్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చెప్పినవి అవి ఎంత ఇంపార్టెంటే. మెంటల్స్ దొరికితే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకా అడిషనల్ వెరిఫికేషన్ చేయమని అర్థం. కానీ ఇవి దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు మెంటల్స్. ఆల్వేస్ ది మొడాలిటీస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మెంటల్స్. ఒక్కొక్కప్పుడు మెంటల్ సిమ్టమ్స్ టోటల్లీ యాబ్సెంట్ కనుక అయితే మోడాలిటీ దొరికితే తప్పనిసరిగా దాని మీద రిలై అయిపోయి వేసేయటమే సేవ్ అవుతుంది కేసు. అండి క్లియర్గా ఉందా చెప్పింది. నెక్స్ట్ రెండవది, లేడీస్లో మెంటల్ డిస్టర్బెన్స్ అన్ని మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి పల్స్లో వాళ్ళకి. స్త్రీలలో ఇందాక చెప్పుకున్నాం కదా, మానసిక బాధలన్నీ గర్భాశయ బాధలతో సంబంధము కలిగి ఉంది. నెక్స్ట్ మెంటల్ సఫరింగ్స్, ఫిజికల్ సఫరింగ్స్ రెండు కూడా వీళ్ళకి అగ్రవేటెడ్ బై గోయింగ్ ఇన్ టు ఏ వారం రూమ్. వెచ్చగా ఉన్న గదిలో నీకు పోయినచో బాధలు ఎక్కువ, తలనొప్పి ఉంటే తలనొప్పి ఎక్కువైపోతుంది, టెంపరేచర్ ఉంటే టెంపరేచర్ ఎక్కువైపోతుంది, కడుపు నొప్పి ఉంటే కడుపు నొప్పి, ఏది మోకాలు నొప్పి ఉంటే ఇది అది అని లేదు. వాడు వెచ్చగా ఉన్న గదిలోకి వెళ్ళారంటే అంతకు ముందు ఉన్నవన్నీ పన్నా పెరుగుతాయి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది. అంటే దీంతో సల్ఫరు, బ్రయోనియా దీనికి చెప్పుకున్నాం, ఆ గ్రూపులోకి ఈ డ్రగ్ కూడా చేరుతుంది. ఒక పక్కన సల్ఫరు, బ్రయోనియా, ఫాస్ఫరస్, పల్సటిల్లా చేరితే ఇంకొక పక్కన నక్సామిక, రూస్టాక్స్, హెపార్ సల్ఫ్ అవన్నీ ఇంకో పక్కన. అంటే ఏమాత్రం చలి వేసినా, చల్లగాలి తగిలినా, గదిలో చల్లగా ఉన్నా హెచ్చిపోతాయి బట్టలు. మనం అలాగా పేర్చుకుంటూ వెళ్ళాలి, ఈ డ్రగ్స్ ఇటు ఈ డ్రగ్స్ ఇటు మనసులో. కనుక ఇవన్నీ వారం రూమ్లో బాగా ఎక్కువ అవుతాయి. అలాగే అగ్రవేటెడ్ ఫ్రమ్ స్టేబుల్ పొజిషన్, కదలకుండా ఒక చోట కూర్చుంటే ఒక పోస్చర్ మార్చకుండా ఎక్కువ. అలా కూర్చుని కబుర్లు చెబుతుంటే తలనొప్పి ఎక్కువైపోతుంది. అలా పడుకునున్న ఒళ్ళు నొప్పులు ఏం చేస్తే తగ్గుతాయి వీళ్ళకి. గ్రేట్లీ ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ స్లో వాకింగ్. మెల్లిగా ప్రశాంతంగా నడుస్తూ ఉంటే ప్రాణానికి అన్నీ హాయిగా ఉంటాయి. అంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటే హాయిగా ఉండవు, అది ప్రశాంతంగా మెల్లిగా నడక కాదుగా. పని మీద ఎడుతూ ఉన్న నడక పనికిరాదు. కూలి బస్తాలు మోస్తూ ఉంటే అది వ్యాయామం, ఫిజికల్ కల్చర్ అంటాం, అది వేరు. కనుక వీడికి పల్సటిలా వాడికి ఈ నడక కాదు కావాల్సింది. ఏ నడక? కొంచెం శుభ్రమైన కాంపౌండ్ ఉంటే, అందులో మొక్కలు వేసుకుని ఉంటే ఇలాంటప్పుడు పనికొస్తుంది. ఆ మొక్కల చుట్టూ అలా అలా ఒక రౌండ్ తిరిగి వస్తే అలా తిరుగుతూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. కూర్చుంటే మళ్ళీ ఒళ్ళు బరువెక్కిపోయినట్లు అవుతుంది. ఇంకా ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ కూల్ బ్రీజ్, చల్లగా బ్రీజ్ తగులుతుంటే హాయిగా ఉంటుంది. ఈవినింగ్ బ్రీజ్ ఉంటుందో అంటే సమ్మర్లో బాగా హాయిగా ఉంటుంది. అలాగే కొంచెం వెన్నెల వస్తే ఒంటికి చాలా హాయిగా ఉంటుంది. 10 నిమిషాలు దాటి వెన్నెట్లో కూర్చుంటే వీడికి మూడ్స్ వస్తాయి. కొన్ని మంచి మూడ్స్ వస్తే పర్వాలేదు, పల్సటిలో వాడికి మంచి మూడ్స్ ఉండవు, విషాదకరమైనటువంటి మూడ్స్ ఉంటాయి. వాడి భార్య ఇంట్లోనే ఉంటుంది, వాడు అక్కడే ఉంటాడు. ఏ జన్మలోనో ఎప్పుడో వీడు భార్యను కోల్పోయినట్లు, విషాద గీతికలు పడుతున్నట్లు కనిపిస్తుంది వెన్నెట్లో కూర్చుంటే. ఏం రోగమో తెలియదు. అప్పుడు వాడు పద్యం గేయం రాయమన్నా కూడా భార్యతోనే చెబుతాడు ఆ పద్యం గేయం. ఆ జన్మలో నువ్వు అరణ్యంలోనూ, ఇది లంకలోను, నేను అరణ్యంలోనూ, మధ్యన సముద్రం, వాపోయినటువంటి సీతారాములు మనమే అని చెబుతాడు. ఏది ఇద్దరు ఊచోటే ఉండి వెన్నెల మీద పడితే వీడు. అంటే వీడు మైండ్ పిక్యులర్ మూడ్స్ సెంటిమెంటల్గా పోతుంది. యాంటీమోనియం కురడం వాడి కొడుకుని, పల్సటిలా వాడి కొడుకి వెన్నెల పడితే బుర్ర పని చేయి. నాకు అనిపిస్తుంది ఈ ప్రబంధ కవుల్లో ఎక్కువ మంది ఈ 2 డ్రగ్స్ పేషెంట్స్ ఏమో.
వాడు వెన్నెల చంద్రుడు అవి నానా చెత్త రాస్తారు. అంతేత వాళ్ళు వెన్నెట్లో కూర్చుంటే బుర్ర బెర్రెత్తిపోయి అదంతా గుర్తుండి తర్వాత అలా రాసి ఉండవచ్చు. ముఖ్యంగా చల్లగా ఉండి వెన్నెట్లో కొంచెంసేపు బాగుంటుంది, మరి హాయిగా ఉంటుంది. కనుక ఇవన్నీ ఇలాంటివి ఏర్పాటు చేయాలి. వీటికి ఉండాలి, కూల్ సమయం అయి ఉండాలి, అక్కడ మెల్లగా నడుస్తూ ఉండాలన్నమాట. నాటకంలో ముందు బ్రాకెట్స్లో రాస్తాను అట్లాగా, అది సాయంకాలం ఒక ఇంటి వెనక తోట, ఇట్లాంటివన్నీ. అంటే కొంచెం మెల్లిగా స్లో వాకింగ్ చేస్తూ ఉంటే రాత్రి భోజనాలు అయిన తర్వాత అలా రోడ్డు మీకు రౌండ్ వెళ్ళి వస్తారే, అలాంటి వాటితో వీడికి హైగా ఉంటుంది. స్లో వాకింగ్ అంటే మైండ్లో ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేని వాకింగ్, అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు. మన ఆఫీస్కి వెళ్తూ ఉన్న వాకింగ్తో ఏపులు తగ్గుతాయి కదా అని అనుకుంటుంటే ఏం లాభం లేదు. ఇవి తమాషాయిన మోడాలిటీస్, దీనికి సంబంధించిన పరిస్థితి. ఇంకా గబగబ నడిచాడు అనుకోండి, వీడికి అలసట ఎక్కువైపోయి ఏమొస్తుంది, గబగబ నడిస్తే బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, చిల్స్, హీట్, ఒళ్ళంతా వేడి. జ్వరం వచ్చిందని జ్వరం రాదు, చూస్తే థర్మామీటర్తో ఏముండదు. కానీ గబగబ నడిస్తే ఈ లక్షణాలనే వస్తాయి. వీడికి ఏంటి, ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి, చలిగా పులకరంగా ఉంటాం, ఒళ్ళంతా వేడిగా. అంటే చైనా అనుకుని వేసుకుంటాడు, ఎందుకంటే చలిగానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. చైనా వేసుకుంటే జబ్బు జపాన్లోకి వెళ్తుంది. కొంచెం అలసట వచ్చింది, గబగబ నడిస్తే మాత్రం ఇవన్నీ వచ్చేస్తాయి పల్స్కి. వాడికి సుకుమారంగా బతకవలసిన వాడు తప్ప ఇప్పుడు గబగబ నడవటం, రఫ్ అండ్ టఫ్ దమిడి వనికిరా. ఎగ్నేషియా వాళ్ళొకళ్ళు, పల్సటిల్లా వాళ్ళు, కాఫీ వాళ్ళు, క్యామమిలా వాళ్ళు, ఈ నలుగురు కూడా సుకుమార జీవులు. పల్సటిల్లా, ఎగ్నేషియా, క్యామమిలా, కాఫీ అంటే సుకుమార జీవులలో చాతుర్వర్ణ్యం ఈ నలుగురు. ఇంకా వీడికి ఉన్న సఫరింగ్స్ అన్ని అగ్రవేటెడ్ ఫ్రమ్ ఇన్సఫిషియెంట్ ఎయిర్. గాలి తక్కువగా ఉంటే రూమ్లో తలనొప్పి, నడుము, మీ ఇష్టం ఏదైనా సరే, వాడికి అప్పుడు అటాండ్ ఏది ఉంటే అది ఎక్కువైపోతుంది. తర్వాత ఇంట్లో హీట్ ఇచ్చే ల్యాంప్ ఏదైనా కనుక ఉందంటే ఆ గదిలో, అంటే దాంట్లోంచి వేడి ఎమిట్ అవుతూ ఉండాలి. లేదా ఓవెన్, స్టవ్, పొయ్యి కానీ ఏదైనా సరే రూమ్లో వేడి పుడుతూ ఉన్న చోటు ఉందంటే వీడికి తాండవం ఆడిపోతాడు, అన్ని బాధలు ఎక్కువ అవుతాయి. వేడి ఎక్కువ అవటం కాదు, వాడుకున్న బాధలు ఎక్కువ అవుతాయి. వేడి ఎట్లా ఎక్కువ అవుతుంది, వాడికి మిగతా వాడికి కూడా వేడి ఉంటుంది, కానీ బాధలు వీడికి ఎక్కువ అవుతాయి. ఇంకా ఇంకొకటి రేటు దీంతో పాటు ఇందాక చెప్పినటువంటి హీట్ ఎక్కువగా ఉంటే వీడికి స్వెట్ వస్తుందండి. గదిలో వేడి ఎక్కువగా ఉంటే చిన్న చెమట వచ్చి అంతవరకు న్యాచురల్గా, ఆ తర్వాత ఇంకో గమ్మత్తుంది, వీడికి చిన్న చలి వణుకు వస్తుంది. చిల్, స్వెట్ అండ్ చిల్ వెన్ ది రూమ్ టెంపరేచర్ ఈజ్ వార్మ్. అందరికీ కూల్గా ఉంటే చిల్ వస్తుంది, వీడికి వారంగా ఉంటే చిల్ వస్తుంది. గదిలో వెచ్చగా ఉందంటే చిన్న చెమట పోసి ఆ చెమటలోంచి వీడి వాతావరణం వీడు సృష్టించుకుంటాడు. ఇది ఒక పల్సటిలా ప్రత్యేకత. మీరు ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి ఫెమిలియరైజ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పేషెంట్ ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి వచ్చాడు అనుకోండి, ఇది చల్లగా సాయంత్రం పూట ఇలాంటప్పుడు తిరిగి ఇంట్లోకి వచ్చి దూరాడు అనగానే వేడిగా ఉంటుంది, ఇంట్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది బయటకన్నా. వెంటనే ఒళ్ళొప్పుడు ఇవన్నీ బాగా వచ్చేసి వెంటనే చాట పట్టి వెంటనే కొద్దిగా చలేస్తుంది. బయట చల్లగా ఉన్న చోట తిరుగుతున్నప్పుడు చలిగిలిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. గదిలో వేడిగా ఉంది కాబట్టి చలేస్తూ ఉంది అని వెధతి. వేడిగా ఉంది కాబట్టి చలేందుకే, ఇది ఒక పల్సటి లాగా ఉన్నది, మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ మోడాలిటీ, ఆల్ పెయిన్స్, తలనొప్పి కానీ మెడల నొప్పులు కానీ
ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మీ ఇష్టం ఏమైనా సరే, గ్రేట్లీ ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ రన్నింగ్ నోస్. ముక్కు కారుట మొదలెట్టినంతనే సకల బాధలు నివారణమగును. కాన్వర్స్లీ వీటికి జలుబు చేసినప్పుడు జలుబు లోపల బంద్ చేసేందుకు ఇన్హేలర్స్ ఉన్నాయి మనకి, లేదా ట్యాబ్లెట్ వేస్తే టక్కన కట్టేస్తున్నది. లేదా హోమియోలో కూడా జలుబు చేసేందుకంటే హోమియోపతి మందు వాడుకునే వాళ్ళం ఉన్నాం. జలుబుకు హోమియోపతి మందు వాడుకున్నాం అంటే అర్థం ఏంటి? కమిటింగ్ ఎలోపతి ట్రీట్మెంట్ విత్ హోమియోపతిక్ మెడిసిన్. వేయగానే దానిపైన చేస్తుంది మందు, అంటే జలుబు తగ్గిపోతుంది. విలవిలవిలాడిపోతాడు, మోకాళ్ళు దూసిపోతాయి, నడుము దూసిపోతుంది, మెడలు దూసిపోతాయి, తలక అన్ని మంచంలోంచి లేవదు. ఏమైంది? నేను సాయంత్రం దాకా బాగానే ఉన్నాడు కదా, రాత్రి 12 అయ్యేటప్పటికి ఇవన్నీ పట్టేసినాయ్యా, అంత పట్టిదాడు. ఇవి చూసి నడుము చూసి మనం బ్రయోనియా, మెడ చూసి రూస్టాక్స్ ఇలా వేస్తూ ఉంటాం. ఈ టైలరు టేపుకెట్టి పెట్టి కొలుస్తాడే ఇలాగా, ఎక్కడ అందదు కేసు. ఏమవుతుంది? బాబోయ్ చెప్పానంగానే చూడలేక పల్స్కి బ్రయోనియా ఓ డోస్ వేస్తాం. ఇదంతా స్టిఫ్గా ఉంది, కొంచెం ఇలాంటి ఉంటే చక్కగా హాయిగా ఉందండి అంటే రూస్టాక్స్ ఓటేస్తున్నాం. ఇదే చోటికి అడిపోయి, అదే చోటికి ఇదిపోయి అసలు పండలేదు. దాంట్లో ఆయిల్స్ ఇవి డిజగ్రీ అవటం కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇంకొక పాయింట్ దానికి చివరికి మీరు చెప్పుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. డైజెస్టివ్ ట్రబుల్స్ అన్నీ ఉదయం పూట అగ్రవేషన్ అవుతాయి. అజీర్ణ వ్యాధులన్నీ, మానసిక వికారములు ఇవన్నీ నైట్, సాయంత్రం దగ్గర నుంచి ఎక్కువ అవుతాయి, రాత్రిపూట కొంచెం ఎక్కువ ఉంటాయి. కనుక పలసటిలా అజీర్ణ వ్యాధులతో బాధపడేవాళ్ళు వాళ్ళకి మార్నింగ్ అంతా న్యూసెన్స్గా ఉంటుంది, తెల్లారు లేచేటప్పటికీ కొంచెం పొద్దెక్కిందాక. పల్సటిలా మెంటల్ సింటమ్స్తో బాధపడేటువంటి వాళ్ళకి ఈవినింగ్ అయినప్పటి నుంచి ఇంటూ ది నైట్ వాళ్ళు ఎక్కువ బాధపడతారు. దీన్ని బట్టి మనం పేషెంట్ని చూసి జనరల్ ట్రెండ్లో ఇది పల్సటిలా టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లో వాడు అని తెలుసు. దాన్ని బట్టి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళేది పల్సటిలా వాడు దొరుకుతాడు. అప్రాక్సిమేషన్స్ తప్పకుండా మన దగ్గర ఉండాలి. ఇవి నిన్న ఇవాళ చెప్పుకున్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోడాలిటీ, ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ మోడాలిటీలో 3 రాసుకుంది. మొదటిది ఎమ్యూలరేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ కూల్ బ్రీజ్ టచింగ్ ది స్కిన్. కూల్ బ్రీజ్ టచింగ్ ది స్కిన్ అంటే ఆల్ ఓవర్ ది బాడీ అనమాట. చల్లని గాలి శరీరంలో ఏ భాగానికి తగులుతూ ఉన్నా వాడుకున్న బాధలన్నీ ఉపశమిస్తాయి. తలనొప్పి ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది, కడుపులో మంటలుంటే ఏదైనా సరే అప్పుడు పడుతున్న బాధలన్నీ దాంతో తగ్గిపోతాయి. అగ్రవేటెడ్ బై ది ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎయిర్ టు ది స్కిన్. ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎయిర్ టు ది స్కిన్, చర్మానికి గాలి పగలకపోయినందువలన ఈ బాధలు ఎక్కువ అవుతాయి. అంటే వాడు సామాన్యంగా బాధలు రాగానే ఒంటికి గాలి తగిలేటువంటి పద్ధతిలో డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత చలికాలంలో అయినా సరే ఇక్కడ మీరు కర్రలు అన్నమాట నోట్ చేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నా సరే పలచని వస్త్రాలు వేసుకుంటానికి వీడు ప్రిఫర్ చేస్తాడు. ఈ ప్రిఫర్స్ థిన్ అండ్ డెలికేట్ క్లోదింగ్ విత్ పర్మియేట్స్ ఎయిర్. పలుచని సున్నితమైన వస్త్రములు, గాలి తగులనిస్తున్నవి మాత్రమే అతడు అంగీకరించును. ఏదో ఇష్టపడను, అంగీకరించుకున్నాను, ఇష్టపడను. ఈ ప్రిఫరెన్స్ వాడి దాని మీద ఉంటుంది. ఈవెన్ ఇన్ వింటర్ హీ ప్రిఫర్స్, అది వాడిలో ఉన్న స్పెషాలిటీ. కాన్వర్స్లీ ఇదే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హీ డిస్లైక్స్ థిక్ క్లోదింగ్, అంటే మందము ముదక అయినటువంటి వస్త్రధారణ అంగీకరించడం.
బాధకు సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. కనుక ప్రిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే వీడు ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లోకి వస్తాడో పర్టికులర్గా పల్సిటీల వాళ్ళు బాగా దొరుకుతారు. అండ్ ఈ పర్టికులర్లీ ఇందులో స్పెషల్గా పర్టికులర్ ఏ గ్రేట్ డిస్లైక్ ఫర్ ఉలెన్ అండ్ ఫ్లానల్ క్లోదింగ్, ఉన్ని వస్త్రములు ధరించడం గురించి మిక్కిలి అయిష్టం. అంతేకాకుండా గ్రేట్ సఫరింగ్, చాలా బాధపడతాడు, అందుకే అయిష్టం. వాడికి ఏమవుతాయి, వాడికి ఉన్న సఫరింగ్స్ అన్ని అగ్రివేట్ అవుతాయి. అంతేకాక స్కిన్ విపరీతమైన దురద, ఎలర్జీ అంటారే అది వస్తుంది. ఈ గెట్స్ స్కిన్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ఉలెన్ క్లోత్. పీక్కుంటాడు ఓళ్ళు, ఒంటికి కనుక ఉలెన్ డైరెక్ట్గా తగిలితే. ప్రత్యేకంగా హీ విల్ హ్యావ్ ఎన్ ఐ ఎగెన్స్ట్ సచ్ క్లోత్. కొందరికి కొన్ని వస్తువులు ఓళ్ళు దురద పడతాయి. కొందరు సున్నిపిండి రుద్దుకుంటే ఓళ్ళు దద్దుకులు వస్తాయి, కొందరు కుంకుడుకాయ తగిలితే వస్తాయి, కొందరు శ్రీకాయ తగిలితే వస్తాయి, వీడికి ఊలెన్ తగిలితే వస్తుంది. కనుక ఇదొకటి ఈ 4 ఆస్పెక్ట్స్తోనూ ఉన్నటువంటి ఈ ఒక్క మోడాలిటీ చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్లో మనం పెట్టుకోవాలి పేషెంట్. ముఖ్యంగా ఈ 4 మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, లోపలికి గాలి తగలకుండా లోపల చెమట పట్టేట్టు క్లోదింగ్ ఉన్నదంటే చచ్చాడు అనమాట. అది బాధలన్నీ ఎక్కువ ఊరికే ఉక్కిరిబిక్కిరిగా ఉంటాము, వాడికి ఇన్కన్వీనియంట్గా ఉంటాం కాదు. సఫరింగ్స్ అట్ హ్యాండ్ ఆర్ డెఫినెట్లీ అగ్రవేటెడ్. తలనొప్పి ఉంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది, విరేచనాలు ఎడుతుంటే మరణాలు పోతాయి. అలాంటి డ్రెస్ ఉంటే ఎనీ సఫరింగ్ వాడికి అప్పుడు దేనికి రోజు ఆ రోగం ఎక్కువ బాధ ఎక్కువ. అది ఎట్లాగో రోగం కాదు కనుక మన గైడెన్స్ కింద పనికి వస్తుంది, ఎందుకంటే దానికి మంది ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్, ఆల్ డిస్టర్బ్ సఫరింగ్, చాలా బాధపడతాడు, అందుకే ఇష్టం. వాడికి ఏమవుతాయి, వాడికి ఉన్న సఫరింగ్స్ అన్ని అగ్రివేట్ అవుతాయి. అంతేకాక స్కిన్ విపరీతమైన దురద, ఎలర్జీ అంటారే అది వస్తుంది. ఈ గెట్స్ స్కిన్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ఉలెన్ క్లోత్. పీక్కుంటాడు ఓళ్ళు, ఒంటికి కనుక ఉలెన్ డైరెక్ట్గా తగిలితే. ప్రత్యేకంగా హీ విల్ హ్యావ్ ఎన్ ఐ ఎగెన్స్ట్ సచ్ క్లోత్. కొందరికి కొన్ని వస్తువులు ఓళ్ళు దురద పడతాయి, కొందరు